సో మన ప్రీవియస్ క్లాస్ లో మనం డీమ్డ్ డివిడెండ్ గురించి డిస్కషన్ స్టార్ట్ చేసుకున్నాం. డీమ్డ్ డివిడెండ్ లో క్లాస్ 222 లో డీమ్డ్ డివిడెండ్ ఉంటుంది అనుకున్నాం. 222 లో ఏ బి సి గురించి కంప్లీట్ చేసుకున్నాం. అక్కడ సి లో మనకి క్యాపిటల్ గెయిన్స్ కి సంబంధించిన అడ్జస్ట్మెంట్ ఉంటాయి. అడ్జస్ట్మెంట్స్ కూడా మనం మాట్లాడుకున్నాం అమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ 222 డి. ఇదంటే డీమ్డ్ డివిడెండ్. డీమ్డ్ డివిడెండ్ 222 డి గురించి మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. Any distribution by company to its shareholders on account of reduction of the share capital to the extent to which the company possesses accumulated profits, whether capitalized or not అని చెప్పేసి అంటున్నాడు. ఎనీ డిస్ట్రిబ్యూషన్ బై ఏ కంపెనీ టు ఇట్స్ షేర్ హోల్డర్స్ కి ఏదైనా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే కనుక ఓకే on account of reduction of share capital to the extent to which the company possesses accumulated profits, whether capitalized or not అని చెప్పేసి అంటున్నాడు అండి. రైట్. డిస్ట్రిబ్యూషన్ ఆన్ రిడక్షన్ ఆఫ్ క్యాపిటల్. ఓకే. జనరల్ గా ఇక్కడ ఈ రిడక్షన్ ఆఫ్ క్యాపిటల్ జరిగితే కనుక మన క్యాపిటల్ ఏమవుతుందండి, తగ్గుతుంది. టు దట్ ఎక్స్టెంట్ జనరల్ గా తీసుకురమ్మంటారండి. టు దట్ ఎక్స్టెంట్ ఇక్కడ బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ ఏదైతే ఉందో క్యాపిటల్ జనరల్ గా ఈ రీస్ట్రక్చరింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే క్యాపిటల్స్ ని రెడ్యూస్ చేసేస్తారండి. క్యాపిటల్స్ ని రెడ్యూస్ చేసేసి మళ్ళీ క్యాపిటల్స్ ని బ్రాడ్ బ్యాక్ చేయమంటారండి. మొత్తం తెమ్మని చెప్పేసి అడిగే అధికారం అనేది ఉంటది అనమాట. అలాగే క్యాపిటల్ రిడక్షన్ అనేది ఎక్కడైనా చేస్తూ అంటే ఇండైరెక్ట్ గా మనకి ఏంటంటే ఇక్కడ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఉంది. ఇక్కడ క్యాపిటల్ ఏదైతే ఉందో ఆ క్యాపిటల్ ని రిడక్షన్ చేస్తూ టు దట్ ఎక్స్టెంట్ ఏదైతే తీసుకురావాలో ఇప్పుడు 10 రూపీస్ ఉన్న షేర్ క్యాపిటల్ ని ఏం చేశారంట 6 రూపీస్ కి తీస్తారంట. ఈ రిమైనింగ్ 4 ని ఏం చేయమన్నారు, యూ బ్రాడ్ బ్యాక్ అని అన్నారు. ఓకే. తీసుకొచ్చేటప్పుడు దీన్ని ఏం చేశారంటే ఈ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఏదైతే ఉందో దీన్ని యూజ్ చేశారంట. అంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ని రెడ్యూస్ చేసి క్యాపిటల్ బ్యాలెన్స్ కి ఎక్కించారు. అంటే ఇక్కడ రిడక్షన్ ఆఫ్ క్యాపిటల్ చేసి 4 రూపీస్ ని ఏం చేశారండి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ని కనుక అడ్జస్ట్ చేస్తే కనుక ఎంత వరకు అయితే కనుక ఈ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ని అడ్జస్ట్ చేశారు, సపోజ్ 2 రూపీస్ అడ్జస్ట్ చేశారు, 2 రూపీస్ తీసుకురమ్మన్నారు. ఓకే. ఈ 2 రూపీస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ని తగ్గిస్తున్నారు కాబట్టి టు దట్ ఎక్స్టెంట్ దేనికని భావించాలంట అంటే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ని దేనికోసం యూజ్ చేస్తే అక్కడ అది అంటే షేర్ హోల్డర్ కి ఇస్తే అది ఎలా ఇవ్వాలండి, ఓన్లీ బై వే ఆఫ్ త్రూ మనం ఎలా ఇవ్వాలంటే డివిడెండ్ రూపంలో ఇవ్వాలంట. కాబట్టి ఇక్కడ దీన్ని ఏం చేసుకుంటారంటే డీమ్డ్ డివిడెండ్ కింద తీసుకుంటారంట అండి. క్యాపిటల్ రిడక్షన్ చేస్తే ఎంట్రీ మనం చూస్తే కనుక రెడ్యూస్ చేస్తాం క్యాపిటల్ బ్యాలెన్స్ ని. ఇప్పుడు ఏం చేస్తాం టు దట్ ఎక్స్టెంట్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ తో మనం ఏం చేస్తున్నాం అక్కడ ఆ క్యాపిటల్ ని రీస్టోర్ చేసేస్తున్నాం అండి. అలా రీస్టోర్ చేస్తే యూసేజ్ ఆఫ్ ద రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ విల్ బి బ్రాడ్ టు డీమ్డ్ డివిడెండ్. దేని కింద భావిస్తారంట, డీమ్డ్ డివిడెండ్ కింద భావిస్తారంటే. డీమ్డ్ డివిడెండ్ కింద భావించి ఏం చేస్తాం ఇక్కడ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అప్లై చేస్తారండి. ఓకే. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అప్లై చేస్తే ఏం చేస్తారండి డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఎక్కడైతే అప్లైబుల్ అవుతుందో అక్కడ షేర్ హోల్డర్ చేతిలో ఏమవుతుందండి, ఇట్ ఈస్ టాక్సబుల్ అండర్ సెక్షన్ 1034 ప్రకారం ఇక్కడ ఎగ్జామ్టెడ్ అండి షేర్ హోల్డర్ చేతిలో. కంపెనీ ఏం పే చేయాలి, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అనేది పే చేయాలండి. కంపెనీ హ్యాస్ టు పే. కంపెనీ అపార్ట్ ఫ్రమ్ పేయింగ్ ద ప్రాఫిట్స్ మీద ట్యాక్స్ పే చేయడంతో పాటుగా ఈ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ కూడా గవర్నమెంట్ పే చేయాలి, కంపెనీ పే చేయాలండి గవర్నమెంట్ కి. అది ఎక్కడి నుంచో పే చేయదండి, మనకు వచ్చే డివిడెండ్ లోంచే పే చేస్తారండి. ఓకే. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ డివిడెండ్. సో మనకి ఎంతైతే డివిడెండ్ డిక్లేర్ చేశారో 100 రూపీస్ డివిడెండ్ డిక్లేర్ చేశారు అనుకోండి, ఈ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ 15 రూపీస్ అనుకోండి, ఇది తీసేసిన తర్వాత 85 రూపీస్ మాత్రమే మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తారండి. టోటల్ గా డివిడెండ్ ఎంతైతే డిక్లేర్ చేస్తారో అందులోనే ఈ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ కూడా ఉంటది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇదేమి అడిషనల్ అమౌంట్ కాదు, అడిషనల్ బటన్ కాదు. లైక్ టీడీఎస్ లాంటిదండి. 100 రూపాయలు మీకు పే చేయాల్సి వస్తే అందులో 15% రేట్ చెప్తే ఆ 100 లోంచి 15 రూపీస్ తీసేసి మిగతా 85% మీరు 85 రూపీస్ పే చేస్తారండి మీరు.
ఆ పార్టీకి. టీడీఎస్, ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ లాంటిదే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ కూడా. ఓకే. సో కాబట్టి మనకు వచ్చే డివిడెండ్ ఏదైతే డిక్లేర్ చేశారో అందులోంచే ఈ 15 రూపీస్ కూడా మైనస్ చేసి మిగిలిన 85 రూపీస్ మనం పే చేయాల్సి వస్తుందంట అండి. ఓకే, రైట్. కంపెనీకి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్ ఆర్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్? నో, ఇట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెన్సెస్. వాట్ ఎవర్ విత్ డిక్లేర్డ్ డివిడెండ్ ఉందో అందులోంచి మనకి పేమెంట్ అనేది జరుగుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్, సో ఇలా డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ పే చేస్తారు. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ పే చేస్తారండి. ఇక్కడ షేర్ హోల్డర్స్ మళ్ళీ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఎక్కడైతే పే అవుతుందో అక్కడ 1034 ప్రకారం ఎగ్జామ్టెడ్ అండి. మా లేటెస్ట్ ఫైనాన్స్ యాక్ట్ లో ఇది మీకు అవసరం లేదు కానీ చెప్తున్నాను. లేటెస్ట్ ఫైనాన్స్ యాక్ట్ లో ఈ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ని ఎలిమినేట్ చేశారండి. అంటే షేర్ హోల్డర్ డివిడెండ్ మీద కూడా ఇచ్చాలి, ట్యాక్స్ కట్టాలండి, షేర్ హోల్డర్ కట్టాలండి. ఓకే, ఎందుకంటే కంపెనీ కట్టట్లేదు కాబట్టి షేర్ హోల్డర్ ట్యాక్స్ కట్టే ప్రొవిజన్స్ అనేవి యాడ్ చేశారండి. ఓకే, రైట్. నెక్స్ట్, ఒకసారి కింద బాక్స్ లో పాయింట్ ఉందండి, కొంచెం ఇంపార్టెంట్ చూడండి. ఫర్ ది పర్పస్ ఆఫ్ 222C అండ్ 222D అంటే లిక్విడేషన్ టైంలో కానీ లేకపోతే మనకి రిడక్షన్ టైంలో కానీ ఫాలోయింగ్ షల్ నాట్ బి డీమ్డ్ యాజ్ డీమ్డ్ డివిడెండ్. కొన్ని చెప్తున్నాడంటే ఆస్పెక్ట్స్ అవి డీమ్డ్ డివిడెండ్ లో తీసుకోడంట. Distribution to non-participating shareholders. Any distribution made in pursuant to the liquidation or reduction of capital in respect of shares issued for full cash consideration and the holder of such shares is not entitled to participate in the surplus assets upon the liquidation of the company. Normal shareholders కాదండి వీళ్ళు. నాన్ పార్టిసిపేటింగ్ షేర్ హోల్డర్స్ అంటే సర్ప్లస్ ఏమన్నా ఉన్నట్లయితే సర్ప్లస్ లో పార్టిసిపేట్ చేయరంట. అలాంటి వాళ్ళకి మనం ఇక్కడ అమౌంట్ ఇక్కడ అసెట్స్ ఇస్తున్నాం అంటే కనుక లిక్విడేషన్ టైం లో కానీ రిడక్షన్ ఆఫ్ క్యాపిటల్ టైం లో కానీ వీళ్ళకి ఏమైనా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అంటే కనుక దాన్ని డీమ్డ్ డివిడెండ్ కింద భావించరంట. అమ్మ ఇక్కడ నాన్ పార్టిసిపేటింగ్ అంటేనే ఇక్కడ మీరు చూస్తే కనుక వాళ్ళు పెట్టిన క్యాపిటల్ వరకే తీసుకెళ్తారు. అడిషనల్ మిగిలి పెట్టే మీద వీళ్ళు ఏమి తీసుకెళ్లరు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తున్నారండి, ఇక్కడ డీమ్డ్ డివిడెండ్ అనే కాన్సెప్ట్ అప్లై చేయట్లేదు. బైబ్యాక్ ఆఫ్ షేర్స్. ఓకే, ఎనీ పేమెంట్ made by the company on purchase of its own shares from a shareholder in accordance with the provisions of Companies Act shall not be regarded as dividend. Such buyback of shares attracts capital gain tax liability in the hands of the shareholder under section 46A అని చెప్పేసి అంటున్నాడు. అమ్మ ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే బైబ్యాక్ ఆఫ్ షేర్స్ కనుక మనం చేసినట్లయితే, అంటే బైబ్యాక్ అంటే ఏంటి సార్, మన షేర్స్ ను మనమే కొనుక్కోవడం. దానికి కంపెనీస్ యాక్ట్ లో సీలింగ్ లిమిట్ ఉంటుందండి. 25% ఆఫ్ ది షేర్స్ కంటే ఎక్కువ మన షేర్లు మనం కొనుక్కోకూడదని సీలింగ్ లిమిట్ కూడా మీకు ఉంటదండి. ఇక్కడ ఏంటంటే కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడంటే బైబ్యాక్ కనుక మనం చేసినట్లయితే మనం ఎంతైతే ప్రైస్ పే చేస్తామో మన షేర్లు మనం కొనుక్కునేటప్పుడు ఎంతైతే ప్రీమియం కు పే చేసి కొనుక్కుంటున్నాం అనుకోండి, షేర్ హోల్డర్స్ కి ప్రీమియం కు పే చేసి కొనుక్కుంటున్నాము అంటే వన్ ఆఫ్ ది ఆల్టర్నేటివ్ మెథడ్ అండి. ఇప్పుడు వాళ్ళు క్యాపిటల్ ఎంతైతే తీసుకొచ్చారో 10 లక్షల క్యాపిటల్ 10 లక్షలకి కొనుక్కోరు కదండి. దాంతో పాటు రిజర్వేషన్ సర్ప్లస్ వాల్యూ కూడా యాడ్ అయ్యి వాళ్ళకి రైట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక బ్యాలెన్స్ షీట్ తీసుకుంటే క్యాపిటల్, రిజర్వేషన్ సర్ప్లస్ ఒకసారమ్మా. సో బ్యాలెన్స్ షీట్ మనం తీసుకుంటే క్యాపిటల్ 10 lakhs ఉంది, రిజర్వేషన్ సర్ప్లస్ 10 lakhs ఉంది. ఇప్పుడు ఇందులో షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఎంత ప్రైస్ పెట్టి కొనాలంటే, నేను ఇక్కడ ఇప్పుడు నా దగ్గర 1 lakh షేర్స్ ఉన్నాయి అనుకోండి, 1 lakh డివైడెడ్ బై 10 lakhs డివైడెడ్ బై 1 lakh అనుకుంటే 10 రూపీస్ పర్ షేర్ అండి. సో షేర్ హోల్డర్ కి ఇక్కడ ఈ క్యాపిటల్ బ్యాలెన్స్ లోని రైట్ ఉంటుంది, అలాగే రిజర్వేషన్ సర్ప్లస్ మీద కూడా రైట్ ఉంటుందండి. అంటే మినిమం ఎంత పెట్టి పర్చేజ్ చేసుకోవాలండి, నేను 20 రూపీస్ పెట్టి పర్చేజ్ చేయాలండి. ఇప్పుడు బైబ్యాక్ ఆఫ్ షేర్స్ చేస్తున్నప్పుడు 20 రూపీస్ కంటే తక్కువ పర్చేజ్ చేశాను అనుకోండి, వాడు అమ్మడు. ఓకే, సో అలా కాకుండా 20 రూపీస్ అండి, ఎందుకంటే ఈ రెండు వాల్యూస్ కలిపి అమ్ముతాడండి. ఈ 20 రూపీస్ అంతకంటే ఎక్కువకి నేను కొనుక్కుంటున్నాను, సపోజ్ 25 రూపీస్ కి కొనుక్కుంటున్నాను అంటే బైబ్యాక్ నా షేర్లు నేనే 25 రూపీస్ కొనుక్కుంటున్నాను అంటే అండి, కొనుక్కునేటప్పుడు ఇండైరెక్ట్ గా మీరు గమనిస్తే మనం ఏం పే చేస్తున్నామండి, రిజర్వేషన్ సర్ప్లస్ కూడా వాళ్ళకి పే చేస్తున్నాం. సో ఈ రిజర్వేషన్ సర్ప్లస్ కూడా పే చేస్తున్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే అండి, షేర్స్ మనం కొనేసుకుంటున్నాం అంటే షేర్ హోల్డర్ ఏం చేస్తున్నాడు, ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, వాడికి క్యాపిటల్ గెయిన్స్ లో ట్యాక్సిబుల్ అవుతుంది, షేర్ హోల్డర్ కి క్యాపిటల్ గెయిన్స్ లో ట్యాక్సిబుల్ అవుతుందంట. సో ఇక్కడ ఈ కంపెనీకి
కంపెనీ ఇలా బైబ్యాక్ చేసేటప్పుడు మాత్రం ఏం అట్రాక్ట్ చేయట్లేదు అంటే ఈ డీమ్డ్ డివిడెండ్ అనే కాన్సెప్ట్ అప్లై చేయట్లేదు అని చెప్పేసి చెప్తున్నారండి. డీమ్డ్ డివిడెండ్ అవుతుందా అంటే అవదండి. కంపెనీకి బైబ్యాక్ అనేది డీమ్డ్ డివిడెండ్ అవ్వదు. కానీ షేర్ హోల్డర్ కి క్యాపిటల్ గెయిన్ అవుతుంది. షేర్స్ ఇచ్చేస్తున్నాడు కాబట్టి బైబ్యాక్ లోని వాడు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇక్కడ ఏదైతే అమౌంట్ ఇక్కడ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ రెండు కలిపి ఉన్నాయో ఆ వాల్యూ పే చేస్తున్నా సరే అక్కడ మీకు ఏముండదంటే ఇక్కడ డీమ్డ్ డివిడెండ్ అనే కాన్సెప్ట్ అప్లికబుల్ అవ్వదు అని చెప్పేసి అంటున్నారు. ఎక్కడెక్కడ అప్లికబుల్ కాదంటున్నారండి? ఒకటి, డిస్ట్రిబ్యూషన్ టు నాన్ పార్టిసిపెంట్ షేర్ హోల్డర్స్. హూ ఆర్ నాన్ పార్టిసిపేటింగ్ షేర్ హోల్డర్స్ అంటే హూ ఆర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ ద సర్ప్లస్ ఆఫ్ ది కంపెనీ. సర్ప్లస్ ఆఫ్ ది కంపెనీలో మనకు పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అలాంటి షేర్ హోల్డర్స్ కి మనం పే చేసినా సరే డీమ్డ్ డివిడెండ్ అనేది అప్లికబుల్ కాదు. అలాగే బైబ్యాక్ ఆఫ్ షేర్స్ కూడా అప్లికబుల్ కాదు అని అన్నారు. నెక్స్ట్, డిస్ట్రిబ్యూషన్ అపాన్ డీమర్జర్. ఎనీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ షేర్స్ pursuant to a demerger by the resulting company to the shareholders of the demerged company. ఓకే, రిజల్టింగ్ కంపెనీకి డీమర్జెడ్ కంపెనీ షేర్ హోల్డర్స్ కి ఇక్కడ ఏదైతే అమౌంట్ డిస్ట్రిబ్యూట్ అవుతుందో దాన్ని కూడా డీమ్డ్ డివిడెండ్ కింద భావించడం అని చెప్పేసి అంటున్నారండి. సో ఇదేంటంటే డిస్ట్రిబ్యూషన్ నార్మల్ గా డీమ్డ్ డివిడెండ్ కింద రాని కేసెస్ ఏమున్నాయండి? డిస్ట్రిబ్యూషన్ టు నాన్ పార్టిసిపేటింగ్ షేర్ హోల్డర్స్, బైబ్యాక్, డిస్ట్రిబ్యూషన్ అపాన్ డీమర్జర్. సో ఈ కేసెస్ లో మనకి ఏం అప్లికబుల్ కాదంటండి? డీమ్డ్ డివిడెండ్ అనే కాన్సెప్ట్ అప్లికబుల్ కాదు అని చెప్పేసి చెప్తున్నారండి. అమ్మ ఇక్కడ ఎక్కడైనా సరే ఇప్పటి వరకు మనం 4 క్లాసెస్ చూసాం. 222 లో ఏ, 222 లో బి, 222 లో సి, 222 లో డి. ప్రతి దాంట్లోని డీమ్డ్ డివిడెండ్ అనేది ఎప్పుడైందంటే కనుక ఖచ్చితంగా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ని టచ్ చేస్తేనే. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ని టచ్ చేసినా సరే మనకి డీమ్డ్ డివిడెండ్ కాని ఆస్పెక్ట్స్ మనం ఇందాక జస్ట్ ఒక 3 ఆస్పెక్ట్స్ చూసాం. లైక్ ఎగ్జాంపుల్ లో బైబ్యాక్ ఆఫ్ షేర్స్. బైబ్యాక్ ఆఫ్ షేర్స్ లో మనం రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ని టచ్ చేస్తున్నా సరే అక్కడ ఏమవుతుందంటే డీమ్డ్ డివిడెండ్ అవదంట. సో మిగిలిన కేసెస్ ప్రతి దాంట్లోని మనం చూసుకుంటే కనుక ఎదర్ బై ఆఫ్ రిలీజ్ ఆఫ్ అసెట్స్ లో గానీ, లేకపోతే మనకి డిబెంచర్ స్టాక్ లేదా డిపాజిట్ సర్టిఫికెట్స్ ఇష్యూ చేయడం కానీ, లేకపోతే లిక్విడేషన్ కానీ, లేకపోతే ఇక్కడ రిడక్షన్ ఆఫ్ క్యాపిటల్ గానీ, ఈ 4 కేసెస్ లోని మనకి ఏం చేశారండి? ఖచ్చితంగా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ని టచ్ చేశారండి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ని టచ్ చేసి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ని యూజ్ చేశారు. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ని ఎక్కడైతే యూజ్ చేశారో అక్కడంతా కూడా ఏమంటున్నాడండి? దట్ ఈస్ డీమ్డ్ డివిడెండ్ అని చెప్పేసి అంటున్నారు. అలా డీమ్డ్ డివిడెండ్ అన్న కేసెస్ కూడా మనం చూసామండి. ఇంకా మనకి మిగిలిన క్లాస్ ఏంటంటే 222 ఈఏ. ఓకే, సో సెక్షన్ 222 ఈ. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి. ఏంటంటే కనుక మనం ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నా సరే ఏం చెప్తున్నారండి? డీమ్డ్ డివిడెండ్ అని చెప్పేసి అనేస్తున్నారండి. మరి మనం తప్పించుకునే మార్గమే లేదా సార్ అని చెప్పేసి అంటే తప్పించుకునే మార్గం గురించి వెతికారంటండి. అప్పుడు ఒక ఆల్టర్నేటివ్ కనిపించిందంటండి. ఏంటంటే కనుక బ్యాలెన్స్ షీట్ లో ఇక్కడ క్యాపిటల్ ఉంటది, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఉంటది. ఓకే, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఉంటది. సో ఇక్కడ ఏం చేశారంటే కనుక షేర్ హోల్డర్స్ చాలా తెలివైన వాళ్ళు అండి. ఓకే, ఏం చేశారంటే కనుక లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇక్కడ టు దట్ ఎక్స్టెంట్ ఎంతైతే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఉందో ఒక 100 lakhs ఉందనుకోండి. ఈ 100 lakhs లోన్స్ అండ్ అడ్వాన్సెస్ రూపంలో తీసుకున్నారంటండి. షేర్ హోల్డర్స్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకున్నారు. ఎక్కడి నుంచి? కంపెనీ దగ్గర నుంచి. ఎంతవరకు తీసుకున్నారు? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఇక్కడ 100 lakhs ఉంటే 100 lakhs వరకు లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకున్నారండి షేర్ హోల్డర్స్. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ లోన్ తిరిగి వస్తుందా? తిరిగి రాదు. ఓకే, సో ఇక్కడ ఏం చేశాడు? ఇక్కడ మనం డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నాం. ఆ డిస్ట్రిబ్యూట్ చేస్తే రిజర్వ్స్ సర్ప్లస్ ని యూటిలైజ్ చేస్తూ డిస్ట్రిబ్యూట్ చేస్తే మనం డివిడెండ్ రూపంలో కానీ, డీమ్డ్ డివిడెండ్ రూపంలో కానీ ఇప్పటి వరకు సోఫార్ కవర్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఏం చేశాడంట? చాలా తెలివిగా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ని ఇక్కడ మనకి బ్యాలెన్స్ షీట్ లో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎంతైతే కనిపిస్తుందో అంతా కూడా షేర్ హోల్డర్స్ లోన్ తీసుకున్నారంట. సార్ ఇది ఎప్పటికీ లోన్ అలాగే కనిపిస్తుందా? లోన్స్ అండ్ అడ్వాన్సెస్? ఎస్, బ్యాలెన్స్ షీట్ లో ఈ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అలాగే కనిపిస్తూ ఉంటది ఇప్పటికీ. అలాగే ఇక్కడ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కూడా ఎప్పటికీ అలాగే కనిపిస్తానే ఉంటదండి. రెండు మారవంటండి. సో అలాగా ఇటు రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కనిపిస్తూ ఉంటది, అటు లోన్స్ అండ్ అడ్వాన్సెస్ కనిపిస్తూ ఉంటదండి. ఇలా లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకోవడం ద్వారా షేర్ హోల్డర్ కి డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ చేసినట్టు అంటే డివిడెండ్ డిస్ట్రిబ్యూట్ చేసినట్టు కాదు అని చెప్పేసి అనుకున్నారండి.
కానీ మనకి దీనికి కౌంటర్ ఇవ్వడం ఎంతసేపు అండి? దీనికి కౌంటర్ ఇవ్వడం ఎంతసేపు అండి? చాలా తక్కువ టైంలోనే కౌంటర్ ఇచ్చేసారంట. ఏంటి? బై ఇంట్రడ్యూసింగ్ సెక్షన్ 222E. 222Eని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ఏం చేశారంట? ఈ సిచ్యువేషన్ కి కౌంటర్ ఇచ్చారంట. అంటే ఏం ఏం చేసుంటారు సార్? దీన్ని కూడా డీమ్డ్ డివిడెండ్ కింద భావించేస్తాము అని చెప్పారండి. సింపుల్. వాళ్ళు చాలా సింపుల్ గా చెప్పారు. మీరు ఇక్కడ బ్యాలెన్స్ షీట్ లో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ని టచ్ చేయలే. టు దట్ ఎక్స్టెంట్ ఏం చేశారు? లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకున్నారు. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? మీరు లోన్ తీసుకున్న లోన్స్ అండ్ అడ్వాన్సెస్, షేర్ హోల్డర్స్ తీసుకున్న లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అంతా కూడా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ని పంచుకోకుండా అక్కడ మనకి ఏం చేశారండి? చేశారు. కాబట్టి ఏం చేశారండి? అక్కడ 100 lakhs మనకి చూపించారు. కాబట్టి ఇదంతా కూడా మనకి డీమ్డ్ డివిడెండ్ కింద భావిస్తాము అని చెప్పారు. ఓకే, రైట్. అమ్మా చాలా జాగ్రత్తగా వినండి. మనల్ని ఎక్కడ కూడా ఏ కేసులో కూడా ఈ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ కట్టకుండా ఇక్కడ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ని డివిడెండ్ కి కింద డిస్ట్రిబ్యూట్ చేయడానికి వదలట్లేదు. ఎక్సెప్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ బై బ్యాక్, లేకపోతే నాన్ పార్టిసిపేటింగ్ షేర్ హోల్డర్స్, ఆ డివిడెండ్ సరే ఇందాక మనం చెప్పుకున్న లాస్ట్ కేసు డిస్ట్రిబ్యూషన్ విత్ అకౌంట్ డిమర్జర్, ఈ 3 కేసెస్ లోనే మనకి అలౌ చేశారండి. మనం దీని గురించి 36(1)(2) లో మనం మాట్లాడుకున్నాం. బోనస్ గురించి మాట్లాడుకున్నప్పుడు P&L లో బోనస్ అనేది ఎలా ఉండకూడదు అంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రాఫిట్స్ అని చెప్పేసి అనుకున్నాం. ప్రాఫిట్స్ రూపంలో ఉండకూడదు. ఒకవేళ ప్రాఫిట్స్ రూపంలో ఉంటే కనుక టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ బోనస్ ని మనం ఏం అలౌ చేయము అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. సో అలౌ చేయకుండా ఏం చేస్తాం? డిజలో చేస్తాము, యాడ్ బ్యాక్ చేసేస్తాము టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ ప్రాఫిట్స్ రూపంలో ఉన్న బోనస్ ని అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకే, రైట్. అక్కడ కూడా మనకి ఎక్కడ ఏం వదలట్లేదండి. ఇక్కడ డివిడెండ్ కింద ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అక్కడ ప్రాఫిట్ అంటే డివిడెండ్ కింద డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. అలా డిస్ట్రిబ్యూట్ అవ్వకుండా ఎక్కడ కూడా వదలట్లేదంటండి. ఓకే, రైట్. ఇక్కడ సింపుల్ గా ఏం చేశారంట? ఈ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ తీసుకునే మెకానిజం నేను ఏదైతే కనిపెట్టానో దాన్ని ఏం చేశారంట? సింపుల్ గా ఈ ప్రొవిజన్ అనేది యాడ్ చేసి పడేశారంట. దీన్ని ఏమంటున్నారు? డీమ్డ్ డివిడెండ్ అని చెప్పేసి అంటున్నారండి. ఏంటంట? డీమ్డ్ డివిడెండ్. సో ఒక్కసారి ప్రొవిజన్ చూద్దామమ్మా. సో ప్రొవిజన్ చూడండి, పేజ్ నెంబర్ 322 లోకి రండి అమ్మా. 322 లో పేజ్ చూడండి. ఎనీ పేమెంట్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ అక్యుములేటెడ్ ప్రాఫిట్స్ బై క్లోజ్లీ హెల్డ్ కంపెనీ. మా క్లోజ్లీ హెల్డ్ కంపెనీ అని చెప్పేసానంటే కనుక క్లోజ్లీ హెల్డ్ కంపెనీ అంటే కనుక జనరల్ గా అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ ఆర్ ప్రైవేట్ కంపెనీ. ఈ రెండు కూడా ఏంటంటే అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ ఆర్ ప్రైవేట్ కంపెనీ, రెండు కూడా మనకి క్లోజ్లీ హెల్డ్ కంపెనీ అంట. అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ ఆర్ ప్రైవేట్ కంపెనీ ఇన్ ద నేచర్ ఆఫ్ ఎనీ లోన్ ఆర్ అడ్వాన్స్ టు ఏ షేర్ హోల్డర్ who holds beneficial ownership of equity shares carrying not less than 10% of the voting power అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, ఇక్కడ షేర్ హోల్డర్ కి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ కనుక ఇచ్చినట్లయితే అమ్మ ఇది ఎవరికి అప్లికబుల్ అవుతుంది అంటున్నాడు? అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీకి అండ్ ప్రైవేట్ కంపెనీకి. ఇక్కడ వీళ్ళని ఏమంటాం? క్లోజ్లీ హెల్డ్ కంపెనీ అంట. క్లోజ్లీ హెల్డ్ కంపెనీకి ఈ 222E ప్రొవిజన్ అనేది అప్లికబుల్ అవుతుందని చెప్పాడండి. ఏం చేశారంటే కనుక లోన్స్ అండ్ అడ్వాన్సెస్ షేర్ హోల్డర్ కి ఏదైతే ఇస్తున్నారో ఈ షేర్ హోల్డర్ కి ఇచ్చే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఏం చేస్తున్నారంట? ఈజ్ డీమ్డ్ అని చెప్పేసి చెప్తున్నారు. ఎంత కానీ షేర్ హోల్డర్ బెనిఫిషియల్ ఓనర్షిప్ ఎంత ఉండాలి? నాట్ లెస్ దాన్ 10% ఆఫ్ ది ఓటింగ్ పవర్ ఉండాలంట. అంటే ఎవరైతే షేర్ హోల్డర్ కి నేను ఈ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇస్తున్నానో, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అనేది ఇస్తున్నానో, ఆ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ షేర్ హోల్డర్ కి ఓటింగ్ పవర్ ఎంత ఉండాలి? సో మోర్ దాన్ 10% ఆఫ్ ది ఓటింగ్ పవర్ అనేది వాడి దగ్గర ఉండాలంట. మోర్ దెన్ 10% ఆఫ్ ది ఓటింగ్ పవర్ కనుక వాడి దగ్గర ఉంటే అలాంటి షేర్ హోల్డర్ కి మనం లోన్స్ అండ్ అడ్వాన్సెస్ కనుక ఇచ్చినట్లయితే అప్పుడు దాన్ని ఏం చేస్తారంటే అండి? డీమ్డ్ డివిడెండ్ కింద భావిస్తాము అంటున్నారండి. అదే కాకుండా loans or advances to any concerned HUF firm, AOP, POR of the company in which a shareholder is a member or partner holding substantial interest అని చెప్పేసి అంటున్నాడండి. ఓకే, రైట్. ఈసారి ఏం చెప్తున్నాడంటే ఈసారి షేర్ హోల్డర్ కి డైరెక్ట్ గా తీసుకోవాలా,
మనం చెప్పిన ప్రతి దాంట్లోనే ఏం చేస్తాం, లూప్ హోల్స్ ఎతుకుతాం. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ షేర్ హోల్డర్ కి ఇస్తే ఆ షేర్ హోల్డర్ కి మోర్ దాన్ 10% ఓటింగ్ పవర్ ఉంటే అప్పుడు మనం ఏమనుకున్నామండి, ఇక డీమ్డ్ డివిడెండ్ అప్లికబుల్ అవుతుందని చెప్పేసి మనం చెప్పుకున్నామంట. సో ఇక్కడ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ షేర్ హోల్డర్ కాకుండా షేర్ హోల్డర్ ఏం చేశాడంట, షేర్ హోల్డర్ ఒక ఫర్మ్ లో పార్ట్నర్ అంట. ఓకే, ఆ ఫర్మ్ లో వీడికి 40% షేర్ ఉందంట. ఆ ఫర్మ్ లో వాడికి 40% షేర్ అంటే సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ. సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ అంటే 20% అండి. 20% కంటే ఓటింగ్ రైట్ ఎక్కువ ఉంటే కనుక దాన్ని సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి అని అంటారు. ఇప్పుడు లోన్స్ అండ్ అడ్వాన్సెస్, ఇప్పుడు కంపెనీ దగ్గర నుంచి కంపెనీ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇందాక ఎవరికి ఇచ్చిందండి, డైరెక్ట్ గా షేర్ హోల్డర్ కి ఇచ్చిందండి. కానీ ఇప్పుడు లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఈ ఫర్మ్ కి ఇస్తుందంట. ఎవరికి, షేర్ హోల్డర్ ఏదైతే ఫర్మ్ లో సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి ఫర్మ్ కి కంపెనీ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇచ్చిందంట. ఇస్తే దీన్ని కూడా ఏమంటున్నాడండి, ఇది కూడా ఇక్కడ 222E లోకి కవర్ అవుతుందంట. డైరెక్ట్ గా షేర్ హోల్డర్ తీసుకోవడం కానీ, ఫస్ట్ కేసులో ఏంటి, షేర్ హోల్డర్ తీసుకున్నాడు. ఫస్ట్ కేసులో ఏంటండి, షేర్ హోల్డర్ తీసుకున్నాడు, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ షేర్ హోల్డర్ తీసుకున్నాడు. ఆ షేర్ హోల్డర్ మోర్ దాన్ 10% ఓటింగ్ పవర్ ఉన్నవాడు. సో సెకండ్ కేసులో ఏంటండి, ఏదైతే షేర్ హోల్డర్ ఏదైనా ఫర్మ్ లో కానీ లేకపోతే ఏఓపీ లో కానీ హెచ్ఎఫ్ లో కానీ మెంబర్ కింద ఉన్నాడో ఇన్ విచ్ షేర్ హోల్డర్ హ్యావింగ్ హోల్డింగ్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అంటే 20% ఆర్ మోర్ బెనిఫిషియల్ ఇంట్రెస్ట్ అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ లో 20% ఎక్కడైనా దాటితే కనుక అక్కడ మనకి ఏమున్నట్టంటే నా ఫర్మ్ మీద సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అనేది ఉన్నట్టంట. ఆ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ అనేది ఉన్న ఫర్మ్ కి మనం కంపెనీ దగ్గర నుంచి లోన్ తీసుకున్నామంట. సో కంపెనీ మీకు లోన్ ఇస్తానండి, మనం రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ని లోన్ రూపంలో మీరు తీసేసుకోండి అంటే నా పేరు మీద ఇస్తే అది ఏమవుతుంది, ట్యాక్సిబుల్ అయిపోతుంది. డీమ్డ్ డివిడెండ్ ట్యాక్సిబుల్ అయిపోతుంది. నువ్వేం చేస్తావు, నాకు ఫర్మ్ ఉంది, ఆ ఫర్మ్ లోకి ఇవ్వు అని చెప్పేసి అన్నావు. దాన్ని కూడా ఏం చేశారండి, ఈ 222E లోకి కవర్ చేసేసారు. 222E లోకి కవర్ చేశారు. ఇంకా ఇంకేమన్నా చూడండి, పేమెంట్ మేడ్ టు ఎనీ పర్సన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫర్ ది ఇండివిజువల్ బెనిఫిట్ ఆఫ్ ఎనీ సచ్ షేర్ హోల్డర్ అని చెప్పేసి అంటున్నాడండి. ఓకే, సపోజ్ షేర్ హోల్డర్ ఈసారి ఏం చేశాడంటే కనుక ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాడంటండి. ఓకే, ఆ హౌస్ కన్స్ట్రక్షన్ కి ఎగ్నెస్ట్ గా పేమెంట్ ఇవ్వాల్సి వస్తే ఆ పేమెంట్ ఎవరి దగ్గర నుంచి ఇప్పించాడంటండి, కంపెనీ దగ్గర నుంచి ఆ పేమెంట్ ఇప్పించాడంటండి థర్డ్ పార్టీకి. నేను డైరెక్ట్ గా ఇంకా షేర్ హోల్డర్ తీసుకోవాలా, షేర్ హోల్డర్ ఇక ఏదైతే ఫర్మ్ లో పార్ట్నర్ గా ఉంటున్నాడో మోర్ దెన్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి వాటికి కూడా ఈసారి లోన్ తీసుకోవాలా. థర్డ్ కేసులో ఏం తీసుకున్నాడండి, వీడికి ఏదైతే పేమెంట్ చేయాల్సిన నీడ్స్ ఉంటాయో ఆ నీడ్స్ ని ఎవరి చేత పే చేయించాడంటే కంపెనీ చేత పేమెంట్ చేయించాడంటండి. సో కంపెనీ చేత పేమెంట్ చేయించినప్పుడు అక్కడ అది కూడా ఏం చేస్తున్నాడంటే 222E లోకే చేస్తున్నాడంటండి. అంటే ఫర్ ద ఇండివిజువల్ బెనిఫిట్ ఆఫ్ ది షేర్ హోల్డర్ కనుక జరిగినట్లయితే అది కూడా ఏమవుతుందంట, కంపెనీ పే చేసినట్టే. వీటిల్లో కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఉంటేనేనండి. మరి రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎంతైతే ఉంటుందో అంతవరకే. ఓకే, ఇక్కడ బ్యాలెన్స్ షీట్ లో ఇక్కడ క్యాపిటల్ ఉంది కానీ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ నిల్ అంటండి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ నిల్, ఏమీ లేనప్పుడు అయినా సరే షేర్ హోల్డర్ కి నేను లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇచ్చాను, అప్పుడు ఇది అప్లికబుల్ అవుతుందా, అప్లికబుల్ కాదు. సో మనం చెప్పుకున్నాం 222A నుంచి E వరకు ఒకే ఒక కామన్ పాయింట్ ఏంటంటే యూ హ్యావ్ టచ్డ్ ద రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ని నువ్వు యూటిలైజ్ చేసి ఉండాలి. ఇక్కడ ఈ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ని కనుక నువ్వు టచ్ చేసి యూటిలైజ్ చేస్తే అప్పుడు ఈ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అనేది నీకు ట్యాక్సిబుల్ అవుతాయి అని చెప్పేసి అంటున్నారండి. ఓకే, సో బ్యాలెన్స్ షీట్ లో ఈ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఏదైతే ఉంటాయో ఆ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ మీరు ఇక్కడ ఇచ్చారు అని చెప్పేసి అంటే షేర్ హోల్డర్ కానీ షేర్ హోల్డర్ పార్టిసిపేట్ చేసిన ఫర్మ్ కానీ లేకపోతే ఈ షేర్ హోల్డర్ కి డైరెక్ట్ గా బెనిఫిట్ అయ్యేలా ఏదైనా పేమెంట్ అనేది మనం చేసాము అని చెప్పేసి అంటే కనుక అది కంపెనీ చేస్తుందంటే కనుక టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఉంటేనే అక్కడ ఏమవుతుందండి, డీమ్డ్ డివిడెండ్ అనే కాన్సెప్ట్ అప్లికబుల్ అవుతుంది. లేకపోతే డీమ్డ్ డివిడెండ్ అనే కాన్సెప్ట్ అప్లికబుల్ కాదు. ఎందుకంటే అసలు డీమ్డ్ డివిడెండ్ అంటే ఏంటి, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ నువ్వు ఇండైరెక్ట్ గా యూటిలైజ్ చేయడం మొదలెట్టావు కాబట్టి దాన్ని వీడు కూడా ఇండైరెక్ట్ గా టర్మ్ చేసి ట్యాక్స్ చేయడం మొదలెట్టాడు. దాన్ని డీమ్డ్ డివిడెండ్ అని చెప్పేసి. లేకపోతే నార్మల్ గా నువ్వు డివిడెండ్ తీసుకుంటే కనుక డివిడెండ్ అనేవాడు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ లెవీ చేసేవాడు. నువ్వు ఆల్టర్నేటివ్ మెథడ్స్ లో వెళ్ళి
నువ్వు అదర్ మెథడ్స్ లో డివిడెండ్ డ్రా చేస్తున్నప్పుడు వీడు కూడా అదర్ మెథడ్స్ లో అన్నిటిని కూడా చెక్ పెడుతూ ఏం చెప్పాడండి, వీటన్నిటికీ కూడా ఇది డీమ్డ్ డివిడెండ్ కింద భావిస్తాము, రిజర్వ్ సర్ప్లస్ యూటిలైజ్ చేస్తున్నారు కాబట్టి డీమ్డ్ డివిడెండ్ కింద భావిస్తాము అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారంట. ఓకే రైట్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు 222E అండి. ఓకే నెక్స్ట్ అడిషనల్ పాయింట్స్. మా ఇక్కడ పేజ్ నెంబర్ 323 లో అడిషనల్ పాయింట్స్ ఉన్నాయండి, ఒకసారి చూడండి అమ్మా. ఫస్ట్, if Mr. A holds 9% voting rights in X Private Limited and even 90% in AB and Sons, then section 222E will not attracted. అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కనుక ఏదైతే ఫర్మ్ లో ఇక్కడ 90% ఉన్నా సరే, ఇక్కడ షేర్ హోల్డర్ ఒక ఫర్మ్ లో పార్ట్నర్ అంట. ఓకే, ఈ ఫర్మ్ లో వీడికి 90% షేర్ ఉందంట, కానీ కంపెనీలో మాత్రం ఎంత ఉందంట, 9% ఓటింగ్ పవర్ ఉందంట. ఆ కంపెనీలో 9% ఓటింగ్ పవర్ ఉంది. వీడు ఈ కంపెనీ ఏం చేసిందంట, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇచ్చింది. ఆ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఎవరికి ఇచ్చింది, ఈ ఫర్మ్ కి ఇచ్చిందంట. వీడికి ఎంత ఉంది పాపం, రైట్స్ 9% మాత్రమే ఉన్నాయి. ఓకే, ఓటింగ్ రైట్స్. ఇక్కడ ఫర్మ్ లో మాత్రం 90% ఉన్నాయి. ఇక్కడ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ ఉంటే చాలు, కానీ ఇక్కడ ఎంత ఉండాలి, 10% అనేది ఓటింగ్ పవర్ అనేది ఉండాలంట. ఓకే రైట్, will not attracted. Similarly, if A holds 90% of the voting power in Excel Private Limited, okay, suppose ఇంకో ఇది ఒక సిచ్యువేషన్ అండి. నెక్స్ట్ రెండో సిచ్యువేషన్ చూడండి. షేర్ హోల్డర్ కి ఫర్మ్ లో పార్ట్నర్ అంట. ఓకే, ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఉందంట, 19% ఉందంట. కంపెనీలో ఎంత ఉంది, కంపెనీలో 90% ఉందంట. కంపెనీలో 90% ఉంది. కంపెనీ ఏం చేసింది, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇచ్చింది. ఎవరికి, ఫర్మ్ కి లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇచ్చిందంట. ఇక్కడ కంపెనీ ఫర్మ్ లో షేర్ అంటే వీడికి 19%, అంటే సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ దాట్లా. కాబట్టి ఇక్కడ కూడా ఈ ప్రొవిజన్ అనేది అట్రాక్ట్ అవ్వదు. ఓకే, దెన్ ద డీమ్డ్ డివిడెండ్ యాజ్ పర్ సిచ్యువేషన్ 2 above will not attracted. ఓకే, సో డీమ్డ్ డివిడెండ్ అనేది అట్రాక్ట్ అవ్వదు అని చెప్పాడండి. ఓకే, in order to determine 20% of the voting rights or share of profit of the shareholder in a firm or AOP or company etc., interest held by the shareholder in such firm, AOP, company etc. is alone relevant అని చెప్పేసి అంటున్నాడు. అంటే వాడికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, అంటే వాడికి ఏదైతే షేర్ ఉంటుందో అది మాత్రమే తీసుకుంటాం, ఇంకా రిలేటివ్స్ ది తీసుకోము. ఓకే రైట్. In order to determine 10% of the voting rights and interest owned by the SSC alone has to be considered. అంటే ఇక్కడ ఈ 10% ఓటింగ్ రైట్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా ఇంకా వాడితో పాటు రిలేటివ్స్ కూడా ఇంక్లూడ్ చేయాలి సార్, అక్కర్లేదు, ఓన్లీ వీడికి ఒక్కటే చూసుకుంటే సరిపోతుంది అంటున్నారండి. నెక్స్ట్, వేర్ ఏ క్లోజ్లీ హెల్డ్ కంపెనీ డస్ నాట్ possesses accumulated profits, provisions of section 222E shall not apply even though there is a distribution of sum by way of loans and advances. మనం చెప్పుకున్నామండి, ఇక్కడ ఖచ్చితంగా ఏముండాలి, బ్యాలెన్స్ షీట్ లో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇచ్చామంటే కనుక అది అప్పుడు వెంటనే 222E అప్లికబుల్ అయిపోతుంది. అంటే ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి, ఇక్కడ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఉందా లేదా అని చెప్పేసి. అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ అనేది లేదు అనుకున్నప్పుడు మనకి 222E డీమ్డ్ డివిడెండ్ అనేది అప్లికబుల్ అవుతుందా, అప్లికబుల్ కాదు అని చెప్పేసి చెప్పారండి. అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ 222E డస్ నాట్ ఇంక్లూడ్ క్యాపిటలైజ్డ్ ప్రాఫిట్స్. ఏదైనా ప్రాఫిట్స్ ని క్యాపిటలైజ్ చేస్తే కనుక అది ఇంక్లూడ్ అవ్వదు అని చెప్పేసి చెప్తున్నాడు అండి. 222E ప్రకారం అక్యూములేటెడ్ ప్రాఫిట్స్ ఏదైతే క్యాపిటలైజ్డ్ ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో అవి 222E లోకి కవర్ అవ్వవు అని చెప్పేసి అంటాడు. అంటే క్యాపిటలైజ్డ్ ప్రాఫిట్స్ అంటే క్యాపిటల్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే. అదే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిడక్షన్ ఆఫ్ క్యాపిటల్ అనుకుంటే కనుక రిడక్షన్ ఆఫ్ క్యాపిటల్ లో ఏం చేస్తున్నారండి, క్యాపిటలైజ్డ్ ఆర్ నాట్, నువ్వు ప్రాఫిట్స్ ని క్యాపిటలైజ్ చేయకపో, రెండింటిని కన్సిడర్ చేస్తాము. ఇక్కడ క్యాపిటలైజర్ కి ట్రాన్స్ఫర్ చేసిందాన్ని ఉపయోగించామంటండి, ఆ క్యాపిటలైజర్ కి ట్రాన్స్ఫర్ చేసిందాన్ని క్యాపిటలైజ్ చేయడం అంటారు. సో క్యాపిటలైజ్ చేస్తే కనుక దాన్ని కూడా మనం ఉపయోగిస్తే దాన్ని కూడా ఏమంటున్నారండి, ఇక్కడ 222D లో కవర్ అవుతుంది, కానీ 222E లోకి క్యాపిటలైజ్డ్ ప్రాఫిట్స్ కవర్ అవ్వు. అంటే జనరల్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఏదైతే ఉంటుందో జనరల్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అదర్ దాన్ క్యాపిటలైజ్డ్ ప్రాఫిట్స్ క్యాపిటలైజ్ చేయకపోతే కనుక అవి మాత్రమే ఇక్కడ అప్లికబుల్ అవుతాయి అని చెప్పేసి చెప్తున్నాడు అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే రైట్. Next, set off of deemed dividend. Any dividend paid by the company which is set off against the whole or part of the sum previously paid by it and deemed dividend under section 222E shall not be again treated as dividend to the extent of which it is
ఇట్ ఈస్ సో సెట్ ఆఫ్ అని చెప్పేసి అంటున్నాడండి. ఇక్కడ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ 10 lakhs ఇచ్చారంట. ఇక్కడ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 20 lakhs ఉందంట. ఇక్కడ షేర్ హోల్డర్ కి 10 lakhs లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏం చేశారండి, ఇక్కడ ట్యాక్స్ చేశారంటండి, ట్యాక్స్ చేశారంటండి. సో తర్వాత డివిడెండ్ రూపంలో ఇక్కడ 10 lakhs ఇస్తుంటే ఇప్పుడు 15 lakhs ఇస్తున్నారు అనుకోండి డివిడెండ్ రూపంలోని. 20 lakhs లో 15 lakhs డివిడెండ్ డిక్లేర్ చేస్తున్నారంటే అనుకోండి. ఆల్రెడీ ఈ 10 lakhs మీద ఏం చేశారండి, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అని చెప్పి 222E లో ట్యాక్స్ చేస్తారు కాబట్టి ఈ 15 lakhs నుంచి 10 lakhs తీసేసి అడిషనల్ గా ఉన్న 5 lakhs మీద ఏం చేస్తారండి, డివిడెండ్ కింద భావిస్తారు. ఓకే, మళ్ళీ అగైన్ ట్యాక్స్ చేశారు షేర్ హోల్డర్ చేతిలో. ఎందుకంటే 222E ప్రకారం షేర్ హోల్డర్ చేతిలో ట్యాక్స్ పడిపోయింది కాబట్టి మళ్ళీ ట్యాక్స్ చేయాలని చూడరు అని చెప్పేసి చెప్తున్నాడండి. ఓకే, రైట్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు డివిడెండ్, డీమ్డ్ డివిడెండ్ ఇంక్లూడింగ్ డీమ్డ్ డివిడెండ్. సో డివిడెండ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? సో ఫార్ డివిడెండ్ గురించి నెక్స్ట్ మన కాన్సెప్ట్ వచ్చేసరికి ఓకే, ఒకసారి అండి డివిడెండ్ గురించి టాక్సబిలిటీ చూద్దాం. టాక్సబిలిటీ ఆఫ్ డివిడెండ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది షేర్ హోల్డర్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి, డివిడెండ్ ఎక్కడైతే పే జరుగుతుందో అక్కడ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ప్రకారం పేమెంట్ జరుగుతుంది. ఎక్కడైతే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ప్రకారం అప్లికబుల్ అవుతుందో ఆ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఎక్కడైతే పే చేస్తామో అక్కడ షేర్ హోల్డర్ చేతిలో ఏమవుతుంది, ఎగ్జామ్టెడ్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అంటే. ఓకే, దాని గురించి ఒక్కసారి చెప్తున్నాడు చూడండి. ఎనీ ఇన్కమ్ బై వే ఆఫ్ డివిడెండ్ as discussed in 222A to E above shall be subject to dividend distribution tax under section 115O. 115O ప్రకారం ఇక్కడ మనం సెక్షన్ 2 నుంచి 222A నుంచి 222E వరకు ఏదైతే చూసామో ప్రతి సెక్షన్ లోని ఏం అప్లికబుల్ అవుతుందంటే 115O అనే సెక్షన్ అప్లికబుల్ అవుతుందంట. దట్ ఈస్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్. సో డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ లో కంపెనీ కనుక డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ పే చేస్తే మళ్ళీ షేర్ హోల్డర్ పే చేయాల్సిన అవసరం ఉంటుందా? మళ్ళీ డివిడెండ్ మీద ట్యాక్స్ అవసరం లేదు, ఎందుకంటే 1034 ప్రకారం ఎగ్జామ్టెడ్ అని చెప్పేసి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది డొమెస్టిక్ కంపెనీ డివిడెండ్ డిక్లేర్డ్ బై ద ఫారిన్ కంపెనీ ఆర్ నాట్ సబ్జెక్ట్ టు 115O. అమ్మ డివిడెండ్ కనుక ఫారిన్ కంపెనీ డిస్ట్రిబ్యూట్ చేస్తే 115O ప్రొవిజన్స్ అప్లికబుల్ కావంట. ఎనీ డివిడెండ్ విచ్ ఇస్ సబ్జెక్ట్ టు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అండర్ సెక్షన్ 115O shall not be taxable in the hands of the recipient shareholder in view of the exemption provided under section 1034. ఇక్కడ కంపెనీ ఆల్రెడీ ఆ డివిడెండ్ మీద ట్యాక్స్ పే చేసింది కాబట్టి మళ్ళీ షేర్ హోల్డర్ చేతిలో ట్యాక్స్ కలెక్ట్ చేయొచ్చా? చేయడానికి లేదు అని చెప్పేసి అంటున్నారు. ఎలా ఎందుకు చేయాలంటే వై బికాజ్ ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్ అండర్ సెక్షన్ 1034. కంపెనీ ప్రాఫిట్స్ మీద ట్యాక్స్ పే చేసింది, అలాగే కంపెనీ ఆ ప్రాఫిట్స్ ని డిస్ట్రిబ్యూట్ ట్యాక్సెస్ పే చేసిన ప్రాఫిట్స్ ని ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు మళ్ళీ ఏం పే చేస్తుందండి, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ పే చేస్తుంది. మళ్ళీ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ పే చేస్తుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఏం చేయగలదు అంటే మళ్ళీ షేర్ హోల్డర్ చేతిలో ట్యాక్స్ వేయాల్సిన అవసరం లేదు. షేర్ హోల్డర్ చేతిలో అది ఏమవుతుందంట, ఎగ్జామ్టెడ్ అండర్ సెక్షన్ 1034. నెక్స్ట్, exemption provided under section 1034 shall not apply in case where the aggregate amount of dividend received exceeds 10 lakhs in any financial year అని చెప్పేసి అంటున్నాడండి. అమ్మా జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ నాకు దగ్గర వేరియస్ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయండి, నా దగ్గర వేరియస్ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయంటే ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటికీ రిలేటెడ్ గా నాకు డివిడెండ్ వస్తుందంట. ఆ డివిడెండ్ కనుక ఈ డివిడెండ్ వాల్యూ ఎక్సీడ్స్ 10 lakhs అనుకుంటే కనుక ఈవెన్ దో కంపెనీ హ్యాస్ పెయిడ్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్, కంపెనీ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ పే చేస్తే మళ్ళీ షేర్ హోల్డర్ చేతిలో ట్యాక్సబుల్ అవుతుందంటే ఎగ్జామ్టెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ షేర్ హోల్డర్ కి ఎగ్జామ్టెడ్ ఎంత వరకు అంటే ఈ ఎగ్జామ్షన్ ఎంత వరకు అంట, ఈ ఎగ్జామ్షన్ అనేది ఎంత వరకు అంట, డివిడెండ్ అనేది మొత్తం అన్ని కంపెనీస్ దగ్గర నుంచి నాకు 100 కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ ఉందంటే 100 కంపెనీలు డివిడెండ్ పే చేసేయంటే 100 కంపెనీలు డివిడెండ్ టోటల్ చేస్తే అది ఏమైందంట, గ్రేటర్ దాన్ 10 lakhs వచ్చిందంట. అప్పుడు ఈ 1034 ఎగ్జామ్షన్ అప్లికబుల్ అవుతుందా? If it exceeds the 10 lakhs, 1034 is not applicable. 1034 is not applicable. అప్పుడు ఏమవుతుంది సార్ అంటే షేర్ హోల్డర్ చేతిలో ట్యాక్సబుల్ అవుతుందండి, షేర్ హోల్డర్ చేతిలో ట్యాక్సబుల్ అవుతుందంట. ఓకే, ఏ సెక్షన్ ప్రకారం 115 BPDA
115 BBDA అనే సెక్షన్ ప్రకారం టాక్సబుల్ అవుతుందంట. అమ్మా జాగ్రత్తగా గమనించండి. మనకి ఏదైనా డివిడెండ్ అది డీమ్డ్ డివిడెండ్ అవ్వచ్చు, నార్మల్ డివిడెండ్ అవ్వచ్చు, ఇంటర్మ్ డివిడెండ్ అవ్వచ్చు, ఫైనల్ డివిడెండ్ అవ్వచ్చు. ఏదైనా సరే 115 ఓలో కవర్ అవుతుందండి. 115 ఓలో కవర్ అయితే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ టాక్స్ పేమెంట్ జరుగుతుంది. ఎక్కడైతే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ టాక్స్ పేమెంట్ జరిగిందో అది 1034 ప్రకారం ఏమవుతుందంట ఎగ్జామ్టెడ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది షేర్ హోల్డర్. షేర్ హోల్డర్ చేతిలో అది ఎగ్జామ్ట్ అవుతుందంట. ఓకే, ఎగ్జామ్ట్ అయినప్పుడు కానీ ఈ ఎగ్జామ్షన్ ఎంత వరకు వస్తుందని చెప్పేసానంటే కనుక డివిడెండ్ కనుక మోర్ దాన్ 10 lakhs వచ్చిందంటే కనుక ఇన్ ఇయర్ ఓకే 10 lakhs కంటే ఎక్కువ వస్తే కనుక అక్కడ షేర్ హోల్డర్ కి ఏమవుతుందంటే అండి ఇక్కడ 1034 అనేది ఎగ్జామ్షన్ అనేది అప్లికబుల్ కాదంట. ఈ మోర్ దాన్ 10 lakhs కనుక వచ్చినట్లయితే అక్కడ మనకి ఏమవుతుంది ఇట్ ఈస్ టాక్సబుల్ అంటున్నాడండి. టాక్సబుల్ అండర్ సెక్షన్ 115 BBDA ప్రకారం టాక్సబుల్ అని చెప్పేసి చెప్తున్నాడండి. ఓకే, ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10 lakhs the amount of dividend excluding dividend under section 222E in excess of 10 lakhs in a financial year shall be chargeable to tax at the rate of 10% in the hands of the shareholder అని చెప్పేసి అంటున్నాడండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక టోటల్ డివిడెండ్ ఎంత వచ్చిందో తీసుకోమంటున్నాడు. టోటల్ డివిడెండ్ ఎంత వచ్చిందో తీసుకోమంటున్నాడు. అందులోంచి 222E డివిడెండ్ ని మైనస్ చేయమంటున్నాడు అండి. టోటల్ డివిడెండ్ రిసీవ్డ్ టోటల్ డివిడెండ్ రిసీవ్డ్ లోంచి 222E ని మైనస్ చేసామంటున్నాడండి. మైనస్ చేసేసిన తర్వాత వాల్యూ ఎంతైతే వచ్చిందో అది కనుక ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10 lakhs ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ షల్ బి చార్జబుల్ టు ట్యాక్స్ అట్ ద రేట్ ఆఫ్ 10% ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది షేర్ హోల్డర్. షేర్ హోల్డర్ చేతిలో ట్యాక్స్ చేస్తాడంట. దట్ ఈస్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10 lakhs. ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10 lakhs ఎంతైతే ఉంటుందో దాని మీద ఏం చేస్తున్నాడండి 10% ట్యాక్స్ రేట్ అప్లై చేస్తున్నాడంటే ఈ ట్యాక్స్ రేట్ ప్రపోజ్ చేసింది ఎవరు 115 BBDA అనే సెక్షన్. సార్ ఈ పర్పస్ కోసం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఏం చేయాలంటే టోటల్ డివిడెండ్ రిసీవ్డ్ లోంచి 222E డివిడెండ్ మైనస్ చేసి చూడాలంట. అది ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10 lakhs ఉంటే కనుక అప్పుడు మనం ఏం చేస్తామండి అక్కడ 10% రేట్ అనేది అప్లై చేస్తామంట. 115 BBDA applies to all resident SSEs other than domestic company, a fund, institution, trust, university or other education institution or hospital or other medical institutions eligible for exemption under sections 1023C or 12A or 12AA. So ఈ exemptions కనుక applicable అయ్యే institutions కంపెనీ డొమెస్టిక్ కంపెనీ కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా 115 BBDA అనేది అప్లికబుల్ అవుతుంది. సార్ ఇండివిజువల్ అయినా హెచ్ఎఫ్ అయినా ఫర్మ్ అయినా ఎవరికైనా అప్లికబుల్ అవుతుంది. ఎవరికి అప్లికబుల్ కాదంటే డొమెస్టిక్ కంపెనీకి అప్లికబుల్ కాదు. ఈ ఫండ్, ఇన్స్టిట్యూషన్, ట్రస్ట్, యూనివర్సిటీ ఏవైతే అదర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో వాటికి అప్లికబుల్ కాదు అని చెప్పేసి అని అంటున్నారండి. వాటికి ఏమవుతుందండి 10 lakhs దాటినా సరే నో ట్యాక్స్. ఓకే రైట్. Where dividend which is subject to tax as per the 115 BBDA, no deduction shall be allowed for any expenditure or allowance or set off against such dividend అని చెప్పేసి అని అంటున్నారండి. అంటే ఇక్కడ మనకి ఈ 10 lakhs ఏదైతే ఉంటుందో ఈ 10 lakhs గురించి మన టోటల్ డివిడెండ్ ఏదైతే ఉంటుందో డివిడెండ్ ఇన్ ఎక్స్ ఆఫ్ 10 lakhs ఉంటే కనుక దాంట్లోంచి ఎక్స్పెండిచర్ అయినా క్లెయిమ్ చేసుకోవచ్చా, లాస్ క్లెయిమ్ చేసుకోవచ్చా అంటే ఏది క్లెయిమ్ చేసుకోలేరంట. ఏది క్లెయిమ్ చేసుకోకుండా 10 lakhs మీద డైరెక్ట్ గా మీరు ఏం చేయాలి నెక్స్ట్ ఆఫ్ 10 lakhs మీద మీరు 10% అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలంట. Dividend from foreign company as DDT is not applicable, any dividend declared or distributed by a foreign company shall be chargeable to tax in the hands of the recipient shareholder. So ఇక్కడ డివిడెండ్ ఫ్రమ్ ఫారిన్ కంపెనీ అనుకుంటే కనుక అక్కడ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అప్లికబుల్ కాదు. అంటే 115 బో అనేది అప్లికబుల్ కాదు కాబట్టి అక్కడ డివిడెండ్ వచ్చింది ఏమవుతుందండి షల్ బి చార్జబుల్ టు ట్యాక్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది రిసిపియంట్ షేర్ హోల్డర్. రిసిపియంట్ షేర్ హోల్డర్ చేతిలో అది ట్యాక్సబుల్ అవుతుంది అని చెప్పేసి అని చెప్పాడండి. ఓకే రైట్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. డివిడెండ్ 222ABCD ఈ 4 సెక్షన్లకి డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అప్లికబుల్ అవుతుందా? ఎస్. 222E కి అప్లికబుల్ అవుతుంది. 1034 ఎగ్జామ్షన్ వస్తుందా? డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఎక్కడైతే పే అవుతుందో అక్కడ 1034 ఎగ్జామ్షన్ అనేది వస్తుంది. ఎస్. అలాగే ఇక్కడ స్పెషల్ ట్యాక్స్ 10% అనేది 115 BBDA లో అది అప్లికబుల్ అవుతుందా అని చెప్పేసానంటే 222ABCD నాలుగిటికి అప్లికబుల్ అవుతుంది. ఈకి అప్లికబుల్ కాదు. అందుకోసం మనం ఏం చేసాం ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసాం. ట్యాక్స్ ఈ 115 BBDA లో 10% ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు టోటల్ డివిడెండ్ లోంచి
మనం ఏం చేసామండి 222 ఈ డివిడెండ్ ని మైనస్ చేసాం. ఎందుకంటే 222 ఈ డివిడెండ్ మీద డీమ్డ్ డివిడెండ్ మీద 115 BBD అనే సెక్షన్ అప్లికబుల్ కాదు కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ 115 BBD అనే సెక్షన్ మీద 10% అప్లికబుల్ కాదు కాబట్టి ఇక్కడ మనం మైనస్ చేసాం. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఈజ్ నో అని పెట్టాడండి. ఫారెన్ కంపెనీ కనుక ఉన్నట్లయితే ఫారెన్ కంపెనీకి 115 అప్లికబుల్ కాదు, 1034 రాదు, అలాగే 115 BBDA కూడా ట్యాక్సబుల్ కాదు. ఎందుకంటే ఇది ఫారెన్ కంపెనీ నుంచి వచ్చిన డివిడెండ్ ఏదైతే ఉంటుందో అదంతా తీసుకెళ్ళి ఏం చేయాలి, ఇన్కమ్ లో కలిపేసి ట్యాక్స్ కట్టేయాలంటండి. ఓకే, డివిడెండ్ రిఫర్ టు ఇన్ సెక్షన్ 222A నుంచి D వరకు చూసుకుంటే కనుక ఇక్కడ ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది కంపెనీ 15%. ఇక్కడ ఎక్సెస్ ఇక్కడ నార్మల్ గా 222A నుంచి 222D వరకు ఉన్న సెక్షన్స్ కి డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ 15% అంట. కంపెనీ చేతిలో డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ 15% పడుతుంది. షేర్ హోల్డర్ చేతిలో ఇక్కడ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ పే చేశారు కాబట్టి నార్మల్ గా అయితే కనుక ఎగ్జామ్టెడ్ అండి. కానీ ఎక్సెస్ ఆఫ్ 10 lakhs ఉన్న దాని మీద 115 BBDA సెక్షన్ మీద 10% ట్యాక్సబుల్ అవుతుంది. ఇక్కడ 222A నుంచి 222D వరకు ఏదైతే డివిడెండ్ ఉందో ఆ డివిడెండ్ డీమ్డ్ డివిడెండ్ ఉందో ఆ డివిడెండ్ మనకి ఎంత కంపెనీ చేతిలో ఎంత ట్యాక్సబుల్ అవుతుంది, 15% ట్యాక్సబుల్ అవుతుంది అంటండి. అలాగే షేర్ హోల్డర్ చేతిలో కూడా ట్యాక్సబుల్ అవుతుందా, వన్స్ కంపెనీ ట్యాక్స్ పే చేసిన తర్వాత షేర్ హోల్డర్ చేతిలో అది ఏమవ్వాలి, 1034 ప్రకారం ఎగ్జెంప్ట్ అవ్వాలి. కానీ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10 lakhs ఉంటే మాత్రం అది ఏమవుతుందంట 10% ట్యాక్సబుల్ అవుతుంది. అదే 222E చూసుకుంటే కనుక కంపెనీ చేతిలో డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ రేట్ ఎంత 30% అంట. షేర్ హోల్డర్ చేతిలో ఏమవుతుందండి నిల్. ఎందుకంటే వన్స్ ఇక్కడ ట్యాక్స్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ హైయెస్ట్ రేట్ లో కడతాం కాబట్టి ఇక్కడ షేర్ హోల్డర్ చేతిలో ఈ 115 BBDA అనేది అప్లై చేయట్లేదు. 115 BBDA అప్లై చేయట్లేదు. ఇక్కడ ఆల్రెడీ ఏం అప్లికబుల్ అవుతుందండి, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అప్లికబుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ షేర్ హోల్డర్ చేతిలో ఏమవుతుందండి మళ్ళీ ట్యాక్సబుల్ అవ్వకుండా నిల్ అని చెప్పేసి చెప్పారండి. ఓకే, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్. సో ఇక్కడ వేరియస్ టైప్స్ ఆఫ్ డివిడెండ్స్ అంటే ఏమున్నాయి, ఇంటర్మ్ డివిడెండ్, ఫైనల్ డివిడెండ్, డివిడెండ్ రిఫర్ టు అండర్ 222A to D అండ్ డీమ్డ్ డివిడెండ్ రిఫర్ టు అండర్ 222E. ఇవన్నీ కూడా మనం చూసామండి డివిడెండ్ లో. అమ్మ డివిడెండ్ దాని ట్యాక్సబిలిటీ రెండు కూడా మనం ఇప్పుడు కంప్లీట్ చేసుకున్నాము. ఓకే, రైట్. నెక్స్ట్, సో మనం ఎక్కడ ఉన్నామని చెప్పేసి అంటే కనుక ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లో ఏం మాట్లాడుకుంటున్నామని చెప్పేసి అంటే ఓన్లీ ఇన్కమ్ ఓన్లీ ట్యాక్సబుల్. ఇక్కడ చార్జబుల్ సెక్షన్ 56 లో ఏం చెప్పారంటే ఇన్కమ్స్ చార్జబుల్ ఓన్లీ అండర్ అదర్ సోర్సెస్. అదర్ సోర్సెస్ లో మాత్రమే చార్జబుల్ అయ్యే సెక్షన్స్ లో మనం మాట్లాడుకుంటున్నాము, ఆస్పెక్ట్స్ మనం మాట్లాడుకుంటున్నాము. అందులో ఫస్ట్ ది డివిడెండ్స్ గురించి డిస్కషన్ అనేది కంప్లీట్ అయింది. అమ్మ ఇంకా మిగతా వాటివి ఇంకా డిస్కషన్ కంప్లీట్ అవ్వాలా. అందులో ఫస్ట్ దే డివిడెండ్స్ గురించి మాత్రమే మనకి ఇక్కడ డిస్కషన్ కంప్లీట్ అయింది. డివిడెండ్స్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ మనం కనుక ఒకసారి జస్ట్ కింద మాట్లాడుకుంటే కనుక డివిడెండ్స్ అనేవి ఇంటర్మ్ డివిడెండ్ అవ్వచ్చు, ఫైనల్ డివిడెండ్ అవ్వచ్చు, ఏదైనా సరే ఏమవుతుందండి ఇక్కడ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ కి లయబుల్ అవుతాయి. సో డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ పే చేస్తే కనుక మళ్ళీ షేర్ హోల్డర్ చేతిలో ట్యాక్సబుల్ అవుతుందా, ట్యాక్సబుల్ అవ్వదు. 1034 ప్రకారం ట్యాక్సబుల్ అవ్వదు. సో ఇక్కడ నార్మల్ డివిడెండ్, ఇంటర్మ్ డివిడెండ్, ఫైనల్ డివిడెండ్, ఇంటర్మ్ డివిడెండ్ కాకుండా మనం ఇంకా డివిడెండ్స్ ఎలాంటి డివిడెండ్స్ ఇవ్వచ్చు, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ని మీరు ఎక్కడైతే టచ్ చేస్తారో టచ్ చేసిన ప్రతి చోట దాన్ని ఏమంటారు డీమ్డ్ డివిడెండ్ అని చెప్పేసి అంటారు. డీమ్డ్ డివిడెండ్ లో 222 అనే సెక్షన్ లో చెప్పారు. 222 లో A, B, C, D అనే ఈ అనే 5 సెక్షన్స్ ఉన్నాయి. 5 సెక్షన్స్ ని కూడా ఏమంటారు డీమ్డ్ డివిడెండ్ అంటారు. ఈ డీమ్డ్ డివిడెండ్ అంటే ఎక్కడైతే డివిడెండ్ పే జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా ఏముంటుంది, అది ఇంటర్మ్ డివిడెండ్ అవ్వచ్చు, ఓకే, తర్వాత ఫైనల్ డివిడెండ్ అవ్వచ్చు, ఆర్ డీమ్డ్ డివిడెండ్ అవ్వచ్చు. ప్రతి చోట మనకి ఏం అప్లికబుల్ అవుతుందండి, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అప్లికబుల్ అవుతుంది. ఈ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ కంపెనీ కనుక పే చేసినట్లయితే ఇది కంపెనీ చేతుల నుంచి పే చేస్తుంది అంటే కాదు, అక్కడ డివిడెండ్ లోంచి మనకి ఇచ్చే డివిడెండ్ లోంచి తగ్గించి పే చేస్తారు. లైక్ యాజ్ పర్ ది టీడీఎస్ రూపంలో ట్యాక్స్ రూపంలో తగ్గించి ఇక్కడ మనకి పే చేస్తారు. అంటే మనం వచ్చే డివిడెండ్ లోంచి మైనస్ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అనేది తగ్గించి టు ద షేర్ హోల్డర్స్ అని చెప్పేసి మనకి బ్యాలెన్స్ పే చేస్తారంటండి. సో డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ పే అయితే కనుక షేర్ హోల్డర్ చేతిలో మళ్ళీ ఏమవుతుందంటే 1034 ప్రకారం అక్కడ ఎగ్జామ్టెడ్ నాట్ ట్యాక్సబుల్ అని చెప్పేసి అన్నారు. అదే షేర్ హోల్డర్ కి ఇలాంటి కంపెనీస్ అన్నింటిలోని కలిపి ఎక్కువ డివిడెండ్ అంటే 10 lakhs కంటే ఎక్కువ డివిడెండ్ వస్తే ఆ ఇన్ ఎక్సెస్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ ఎక్సెస్ అమౌంట్ మీద ఎంత పర్సెంటేజ్ లెవీ చేస్తానంటున్నారండి అడిషనల్ గా
10% అనేది లెవీ చేస్తామని చెప్పేసి అని అంటున్నారు. ఆ 115 BBDA అనేది క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఏం తీసుకోవట్లేదు, 222E ని క్యాలిక్యులేషన్ లోకి తీసుకోవట్లేదు. ఎందుకు అనుకుంటే కనుక ఈ 222ABCD ఈ నాలుగిటికి డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ చూస్తే కనుక డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ రేట్ ఎంత అంటండి, 15% అంటండి. అదే 222E కి మాత్రం డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ రేట్ 30% అంట. అందుకోసం చెప్పేసి మళ్ళీ అడిషనల్ గా ట్యాక్స్ అనేది ఇక్కడ ఈ 4 సెక్షన్స్ కి వేస్తున్నారు, కానీ 5th సెక్షన్ కి ఇక్కడ అడిషనల్ ట్యాక్స్ అనేది లెవీ చేయట్లేదు. ఆ లెవీ చేయకూడదంటే కనుక అడిషనల్ ట్యాక్స్ మనం ఏం చేయాలంటే 222 ఈ డివిడెండ్ ని మనం మైనస్ చేయాలంట. ఇందులోంచి టోటల్ డివిడెండ్ లోంచి 222 ఈ డివిడెండ్ మైనస్ చేసి మనం చూసుకోవాలంట. నాకు ఒక కంపెనీ నుంచి వచ్చింది కదంటండి, అగ్రిగేట్ వాల్యూ తీసుకోవాలంట. నాకు వచ్చిన కంపెనీలు అన్నిటి మీద వచ్చిన డివిడెండ్ టోటల్ చేసి ఒక ఇయర్ లో 10 లక్షలు కనుక దాటినట్లయితే అప్పుడు ఆ ఎక్సెస్ అమౌంట్ మీద ఏదైతే ఉందో, 10 లక్షల కంటే ఎక్సెస్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాని మీద మనం ఏం చేస్తామంటే ఈ 115 BBDA అనేది సెక్షన్ అనేది అప్లికబుల్ చేస్తామని చెప్పేసి మనకి మాట్లాడుకున్నామండి. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు డివిడెండ్స్ గురించి మనకి కంప్లీట్ అయింది. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ విత్ ద డివిడెండ్స్ గురించి అర్థమైంది, దాని టాక్సబిలిటీ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నానండి. సో నెక్స్ట్ సెకండ్ ఆస్పెక్ట్ విత్ రెస్పెక్ట్ టు మనం ఏమనుకున్నామంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లో మాత్రమే టాక్సిబుల్ అయ్యే కేసెస్ లో ఏమున్నాయి అని చెప్పేసానంటే కనుక ఫస్ట్ డివిడెండ్స్ అన్నారు. డివిడెండ్స్ కేవలం అదర్ సోర్సెస్ లో మాత్రమే టాక్సిబుల్ అవుతుంది, వేరే హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో అసలు టాక్సిబుల్ అవదంట. అలాంటిది ఇంకోటి ఏముందండి, విన్నింగ్స్ ఫ్రమ్ లాటరీస్ ఎక్సెట్రా, లాటరీస్, గేమ్స్ ఆఫ్ ఎనీ సార్ట్, దీన్ని మనం ఏమనుకున్నాం క్యాజువల్ ఇన్కమ్ అని చెప్పేసి టర్మ్ చేసుకుంటామని చెప్పేసి అని అనుకున్నాం. అమ్మా ఇది జస్ట్ నా టెర్మినాలజీ అండి. క్యాజువల్ ఇన్కమ్ అనేది మనకి అర్థం కావడం కోసం నేను పెట్టుకున్న టెర్మినాలజీ. ఇక్కడ ఎక్కడ కూడా మీరు ఎగ్జామ్ లో వాడద్దు. ఇన్కమ్ ఫ్రమ్ లాటరీస్ అంటే ఇన్కమ్, విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్ అంటే విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్ నే వాడండి. ఓకే, సో ఈ విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్ కి సెక్షన్ ఏంటంటే 115 BB. దీని గురించి మనం స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాం. ఇదొక స్పెషల్ ట్యాక్స్ రేట్స్ అని చెప్పేసి అని ఉంటాయి. ఆ స్పెషల్ ట్యాక్స్ రేట్స్ లో మనకి ట్యాక్సిబుల్ అవుతుంది. ఇక్కడ నో బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ ఉండదు. అలాగే నో చాప్టర్ 6A డిడక్షన్స్ ఉండవు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నామండి. సో ఫార్ మనం అక్కడ ఎక్కడ చూసాం 115 BB అనే సెక్షన్ ని. ఈ స్పెషల్ రేట్ ఏంటంటే ట్యాక్స్ రేట్ అట్ ద రేట్ ఆఫ్ 30%. హైయెస్ట్ మాక్సిమం మార్జినల్ రేట్ అనేది అప్లికబుల్ అవుతుంది 115 BB కి. మాక్సిమం మార్జినల్ రేట్ అంటే ఎంతండి, 30%. ఈ 115 BB కి స్పెషల్ రేట్స్ లో ట్యాక్సిబుల్ అవుతుంది అనుకున్న, దట్ ఈస్ మాక్సిమం మార్జినల్ రేట్. అక్కడ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ ఉండదు, చాప్టర్ 6 డైరెక్షన్స్ కూడా మనకి ఉండవు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నామండి. సో ఇలాంటి 115 BB సెక్షన్ సో ఫార్ దీని గురించి అయితే మనం ఎంతే తెలుసండి. సో దాని గురించి ఇంకా డీటెయిల్ గా ఒకసారి మనం చూద్దామంట. వేర్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ an SSC includes any income by way of winning from lottery, crossword puzzles, race including horse race, card game, other games of any sort, gambling or betting or any the form of or nature, sir shall be chargeable to tax under the head other sources అంటున్నాడు సార్. ఇక్కడ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ అంటున్నారు కదా సార్, ఇది ఇల్లీగల్ కదా సార్. మనకి లీగల్ ఇన్కమ్ ఇల్లీగల్ ఇన్కమ్ తో సంబంధం లేదండి. మనం ఏం చేస్తాం, ఆ లీగల్ ఇన్కమ్ సంపాదించిన ఇల్లీగల్ ఇన్కమ్ సంపాదించిన ఫస్ట్ మనం ఏం చేస్తామండి, ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసేస్తాము. ఓకే, such income shall be subject to a levy of flat rate of 30% plus applicable surcharge and cess అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇక్కడ 30% ప్లస్ సర్చార్జ్ ఏమైనా ఉంటుంది ప్లస్ ఎడ్యుకేషన్ సెస్ ఏమైనా ఉంటే అది అప్లికబుల్ అవుతుంది అని చెప్పేసి చెప్పారండి. ఓకే రైట్. ఫ్లాట్ రేట్ అంటే ఫిక్స్డ్ రేట్ అండి. ఓకే రైట్. ఇందులో మనకి ఏ విధమైన ఇక్కడ స్లాబ్స్ కానీ ఏది కనుక అప్లికబుల్ కాదు. అందుకోసమే మనం ఆ టాక్సబిలిటీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం మాట్లాడుకున్నాం అంటే గ్రాస్ టోటల్ ఇన్కమ్ నుంచి చాప్టర్ 6A డైరెక్షన్ తీసిన తర్వాత నెట్ టోటల్ ఇన్కమ్ వస్తుంది. ఆ నెట్ టోటల్ ఇన్కమ్ ని మనం బైఫర్కేట్ చేస్తాము. అంటే టాక్సబుల్ అండర్ స్పెషల్ రేట్స్, టాక్సబుల్ అండర్ ఇన్కమ్, టాక్సబుల్ అండర్ నార్మల్ రేట్స్ అని బైఫర్కేట్ చేస్తామని చెప్పేసి మనం చెప్పుకున్నామండి. ఓకే రైట్. నెక్స్ట్, the taxability of income in the nature of winning from lotteries, crossword puzzles, races, etc. subject to following. ఓకే అమ్మ ఇంకొక చోట కూడా 115 BB నేను రాసుకోమన్నానండి స్పెసిఫిక్ గాని. ఎక్కడంటే అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్, అన్అబ్జార్బ్డ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఎక్స్పెండిచర్, అన్అబ్జార్బ్డ్ సైంటిఫిక్ రీసెర్చ్. ఈ అన్అబ్జార్బ్డ్ సైంటిఫిక్ రీసెర్చ్, అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ రాసుకున్న చోట
మనం అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ ఏ హెడ్ ఆఫ్ ఇన్కమ్ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు అదర్ దాన్ సాలరీస్ అండ్ చెప్పి అండ్ క్యాజువల్ ఇన్కమ్ అని చెప్పేసి కూడా రాయించానండి. క్యాజువల్ ఇన్కమ్ అంటే సెక్షన్ 115 BB అని చెప్పేసి నేను రాయించానండి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అని చెప్పేసానంటే కనుక ఎక్కడైతే ఈ అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ వస్తుందో అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ అనేది మనం ఏ ఇన్కమ్ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు సార్, అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎక్సెప్ట్ సాలరీస్ అండ్ ఈ విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్. సో అక్కడ మీకు అడిషనల్ గా రాయించాను, రాయించింది ఇక్కడ ఉందా లేదా అనేది ఒకసారి చూసుకుందాం. ఓకే రైట్. నో ఎక్స్పెండిచర్ ఆర్ అలవెన్స్ కెన్ బి అలౌడ్ అగైన్స్ట్ సచ్ ఇన్కమ్ 58(4). అంటే ఇక్కడ మీకు విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్, గేమ్స్ ఆఫ్ ఎనీ సార్ట్ మీకు వచ్చిందంటే కనుక బెట్టింగ్ అలాంటి వాటిలో డబ్బులు వచ్చాయనుకోండి, దాంట్లోంచి ఏ విధమైన ఎక్స్పెండిచర్ మీకు అలౌ చేయాలంటండి. సార్ ఆ ఇన్కమ్ ఎర్న్ చేయడానికి నేను చాలా ఖర్చు పెట్టాను సార్ అని చెప్పేసానంటే అది దేన్ని కూడా అలౌ చేయము అని చెప్పేసి చెప్తున్నారండి. ఓకే నెక్స్ట్, నో డిడక్షన్ అండర్ చాప్టర్ 6A షల్ బి అలౌడ్. మనకు ఆల్రెడీ తెలుసు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం నో చాప్టర్ 6A డిడక్షన్స్. తర్వాత no benefit of carry forward and set off of loss or unabsorbed depreciation allowance is available against such income అని చెప్పేసి అన్నారు. ఏ విధమైన లాస్ ని కానీ ఏ విధమైన అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ కానీ, అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ ఒకటి చెప్పాడండి, కానీ అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ చెప్పగానే ఆటోమేటిక్ ఏం వచ్చేస్తాయి, అన్అబ్జార్బ్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్స్పెండిచర్, అన్అబ్జార్బ్డ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఎక్స్పెండిచర్ అంతా వచ్చేస్తాయి. ఆ మూడు కూడా ఇక్కడ ఏది కూడా లాస్ గానీ, అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ గానీ, అన్అబ్జార్బ్డ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఎక్స్పెండిచర్ గానీ, అన్అబ్జార్బ్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ గానీ ఏది కూడా అలౌ కాదు ఇక్కడ అని చెప్పేసి అంటున్నారు దీని నుంచి. అలాగే ఇక్కడ ఏ విధమైన లాసెస్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోలేమంట. ఓకే లాసెస్ కూడా అడ్జస్ట్ చేసుకోలేమంట. నెక్స్ట్, even the benefit of basic exemption limit is denied as the lottery income is subject to tax at a flat rate అని చెప్పేసి అంటున్నాడండి. మీకు 115 BB లో ఇన్కమ్ ఉంటే కనుక మీకు ఏం చేస్తారంటే అక్కడ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ కూడా ఎవరు అంటే ఇక్కడ ఆల్రెడీ రాసుకున్నాం, బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ ఉండదు, చాప్టర్ 6A డిడక్షన్స్ ఉండవు. అలాగే ఇక్కడ కూడా అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ గురించి అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ లాస్ గురించి నార్మల్ లాస్ గురించి కానీ ఏవి కూడా అడ్జస్ట్మెంట్స్ అనేవి అలౌ చేయబడవు అని చెప్పేసి అన్నారు. దాంతో పాటుగా ఏ విధమైన ఎక్స్పెండిచర్ కూడా అలౌ చేయరంట. ఇవి నో బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్, నో చాప్టర్ 6A డిడక్షన్స్, నో ఎక్స్పెన్సెస్, no losses or unabsorbed depreciation. Unabsorbed depreciation రాదు, లాసెస్ రావు, అలాగే ఎక్స్పెన్సెస్ ఏవి రావు, తర్వాత బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ రాదు, చాప్టర్ 6A డైరెక్షన్స్ రావు. సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్ లో 115 BB లో మనకి ఏంటంటే ఫ్లాట్ రేట్ లో టాక్సిబుల్ అవుతుందని చెప్పేసి అని అనుకున్నాం. ఫ్లాట్ రేట్ అంటే 30% లో టాక్సిబుల్ అవుతుంది, దట్ ఈస్ సర్చార్జ్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ తో కలిపి. అండ్ ఈ స్పెషల్ ట్యాక్స్ రేట్స్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఈ స్పెషల్ ట్యాక్స్ రేట్స్ లో అడ్జస్ట్మెంట్స్ అంటే ఇక్కడ చాప్టర్ 6A డైరెక్షన్స్ రావు, బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అడ్జస్ట్మెంట్ రాదు, ఏ విధమైన ఎక్స్పెండిచర్ అలౌడ్ కాదు, ఏ లాసెస్ గానీ అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ కూడా అలౌడ్ కాదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ గానీ లాసెస్ గానీ ఏవి కూడా అలౌడ్ కాదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకే రైట్. సో ఇది మనకి ఎక్స్పెండిచర్ రాదు, ఏవి రావు అని చెప్పేసి ఇక్కడ అలవెన్స్ లోకి రావు అని చెప్పేసి అన్నాం. అంటే స్ట్రైట్ అవే వచ్చిన దాని మీద ఇన్కమ్ మీద డైరెక్ట్ గా 30% ట్యాక్స్ వేసేయాలి అంతే. ఇక దానికి సార్ నేను ఈ ఇన్కమ్ ఎర్న్ చేయడానికి చాలా ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యాను అని చెప్పేసి అన్న ఏవి కూడా అలౌడ్ కాదండి. లాస్ రాదు, అన్అబ్జార్బ్డ్ డిప్రిసియేషన్ అడ్జస్ట్ కాదు, బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ రాదు, చాప్టర్ 6A డిడక్షన్స్ ఎలబిలిటీలో ఉండవు. ఇవన్నీ కూడా రాకుండా డైరెక్ట్ గా వచ్చిన ఇన్కమ్ వచ్చినట్టు డైరెక్ట్ గా 30% ట్యాక్సబుల్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారండి. ఓకే రైట్. నెక్స్ట్, సో ఓన్లీ అదర్ సోర్సెస్ లో మాత్రమే ట్యాక్సిబుల్ అయ్యే కేసెస్ ఏమున్నాయని చెప్పేసి అనుకున్నప్పుడు, ఓన్లీ అదర్ సోర్సెస్ లో ట్యాక్సిబుల్ అయ్యే కేసెస్ ఏమున్నాయని చెప్పేసి చెప్పుకున్నప్పుడు ఫస్ట్ ఏమన్నారండి, డివిడెండ్స్ అన్నాం. డివిడెండ్స్ గురించి చూసాం 56(2)(1).
తర్వాత విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్, క్రాస్ వర్డ్ పజిల్స్, రేసెస్, గేమ్స్ ఎక్సెట్రా 56 to 1B. దీని గురించి కూడా మనం చూసాం. నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అట్ ప్రీమియం ఎక్సీడ్స్ ద ఫేర్ మార్కెట్ వాల్యూ 56 to 7B గురించి మనం మాట్లాడుకుంటాం. అమ్మా ఏమన్నా డౌట్ ఉందా సార్? అది విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్ లో టీడీఎస్ డిడక్షన్ ఏమైనా ఉంటుందా సార్? ఉంటుందమ్మా. టీడీఎస్ కింద ప్రాబ్లమ్ లో ఇచ్చాడు సార్, అందుకని టీడీఎస్ డిడక్షన్ చేసేస్తారు. అది టీడీఎస్ అనే చాప్టర్ లోకి వెళ్ళిన తర్వాత మనం నేర్చుకుంటాం. ఇక్కడ ఎంతైతే 30% ట్యాక్స్ మాట్లాడుకుంటున్నాం అంతా కూడా టీడీఎస్ డిడక్ట్ చేసేస్తారమ్మా. ఓకేనా? ఓకే, అది టీడీఎస్ అనే చాప్టర్ లోకి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడుకుంటాం. ఓకే, రైట్. సో నెక్స్ట్ పాయింట్ అందులో మనకి ఇదే ఆర్డర్ లో వెళ్ళిపోదాం అమ్మా. ఇక్కడ ఫస్ట్ లో మనకి చెప్పిన ఆర్డర్ లోనే వెళ్ళిపోదాం. ఇష్యూ ఆఫ్ షేర్స్ అట్ ప్రీమియం. నెక్స్ట్ ఏంటి ఉంది? ఇష్యూ ఆఫ్ షేర్స్ అట్ ప్రీమియం. దాని గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత ఆర్డర్, ఈ ఆర్డర్ లోనే మనం పూర్తిగా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడ ఆర్డర్ లో ఇవ్వలేదు కానీ ఇక్కడ ఆర్డర్ లో మనం చెప్పుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? ఇష్యూ ఆఫ్ షేర్ అట్ ప్రీమియం ఎక్సీడ్స్ ద ఫేర్ మార్కెట్ వాల్యూ అని చెప్పేసి అన్నాడు. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, taxability of share premium in case of closely held company అని చెప్పేసి అంటున్నాడండి. ఓకే, 56 to 7B. 56 to 7B. ఓకే, రైట్. సో ఏంటి అంటే కనుక 56 to 7B లో మా క్లోజ్లీ హెల్డ్ కంపెనీ అంటున్నాడు. ఈ క్లోజ్లీ హెల్డ్ కంపెనీ అంటే సేమ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం. క్లోజ్లీ హెల్డ్ కంపెనీ అంటే ఏమనుకున్నాం అంటే అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ అండ్ ప్రైవేట్ కంపెనీ. సో అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ అండ్ ప్రైవేట్ కంపెనీ మనం ఏమంటాం? క్లోజ్లీ హెల్డ్ కంపెనీ అని చెప్పేసి అంటాం. ఈ క్లోజ్లీ హెల్డ్ కంపెనీ కనుక షేర్స్ ని ప్రీమియం కి ఇష్యూ చేసినట్లయితే, ఓకే రైట్, ఒకసారి దీని కాన్సెప్ట్ ఏంటో ఒకసారి చూద్దాము. సో ఇది ఒక ప్రముఖ రాజకీయవేత్త కనిపెట్టిన మెథడాలజీ అండి. ఏంటి అంటే కనుక అక్కడ జనరల్ గా ఏం జరిగిందంటే అక్కడ ఇష్యూ ఏం జరిగిందో ఒకసారి మాట్లాడుకుందాం. ఆ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మనకి కాన్సెప్ట్ తొందరగా అర్థం అవుతుంది అనమాట. ఓకే, సో మీరు క్విడ్ ప్రోకో అనే కాన్సెప్ట్ విని ఉంటారు. క్విడ్ ప్రోకో అంటే సంథింగ్ ఇన్ రిటర్న్. సంథింగ్ ఇన్ రిటర్న్. ఓకే, సో ఇలా సంథింగ్ ఇన్ రిటర్న్ అనేది వచ్చేటప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంట? గవర్నమెంట్ ల్యాండ్స్ ఇచ్చిందంట. గవర్నమెంట్ ఏం చేసింది? ల్యాండ్స్ ఇచ్చిందంట. ఎవరికి? కంపెనీస్ కి. ఓకే, ఆ కంపెనీస్ ఏం చేయాలంట? ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలంట. ఏంటి? ఇండియా ఇక్కడ గవర్నమెంట్ లో, ఇక్కడ ఏ గవర్నమెంట్ అయితే ఇక్కడ మనకి ఈ ల్యాండ్స్ కంపెనీస్ ఇచ్చిందో ఆ స్టేట్ గవర్నమెంట్ లో, ఆ స్టేట్ లో ఏం చేయాలంట? ఈ కంపెనీ వచ్చి ఆపరేషన్స్ చేయాలంట. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే కనుక గవర్నమెంట్ ల్యాండ్స్ ని కంపెనీస్ కి చాలా తక్కువ రేట్ కి ఇచ్చేసిందంట. వెరీ లో రేట్ కి ఇచ్చేసిందంట. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ పెడతారు అని చెప్పేసి ఉద్దేశంలో. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే బ్యాక్గ్రౌండ్ లో ఇది నార్మల్ గా బయటికి జనరల్ పబ్లిక్ కి కనిపించేది ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్స్ కంపెనీస్ కి తక్కువ రేట్ కి ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? మెయిన్ ఏంటి? ఎందుకు ఇచ్చింది అని చెప్పేసానంటే ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు. ఇన్వెస్ట్మెంట్స్ పెడితే వాళ్ళకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది, ఇక్కడ ఓవరాల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనే ఉద్దేశంలో ఇక్కడ చేశారండి. ఓకే, కానీ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో తక్కువ రేట్స్ కి కంపెనీస్ కి ఏం చేశారంటే ల్యాండ్స్ ని, గవర్నమెంట్ ల్యాండ్స్ ని ఇచ్చేశారు. ఇచ్చేసినప్పుడు ఎవరైతే గవర్నమెంట్ లో ఉన్నారో వాళ్ళు బెనిఫిట్ పొందకుండా ఉంటారండి? బెనిఫిట్ పొందకుండా ఉంటారంటే నో, బెనిఫిట్ అనేది ఖచ్చితంగా పొందుతారు. ఓకే, సో ఇండైరెక్ట్ బెనిఫిట్ అనేది నేను తక్కువకి ల్యాండ్స్ ఇస్తున్నందుకు నాకు నువ్వు బెనిఫిట్ చేయాలి అని చెప్పేసి చెప్పారండి. బెనిఫిట్ అంటే ఏంటి? సమ్ బ్రైబ్. ఏంటిది? బ్రైబ్. సో ఈ బ్రైబ్ అనేది ఎలా తీసుకొచ్చారు అని చెప్పేసానంటే త్రూ ఫారెన్ వేస్ లో లేదా ఇండియన్ వేస్ లో.
ఈ ఫారెన్ వేస్ ఏంటంటే కనుక త్రూ ఫారెన్ వేస్ లో అంటే కనుక మనం ఆ ఇప్పుడు ఇక్కడ మనం బెనిఫిట్ అనేది ఇక్కడ బెనిఫిట్ ల్యాండ్స్ తీసుకుంటూ అవుట్ సైడ్ ఇండియాలో మనకి మన కంపెనీలో గానీ మనకి ఎక్కడైనా సరే అవుట్ సైడ్ ఇండియాలో కావాలంటే స్విస్ బ్యాంక్ లో కానీ డిపాజిట్స్ చేస్తారండి. డైరెక్ట్ గా అక్కడ డబ్బులు మన పేరు మీద జమ అయిపోతాయి. అక్కడ నుంచి మనం కావాలంటే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది ఫారెన్ వేస్ అండి. ఓకే, నెక్స్ట్ ఇండియన్ వేస్ అంటే డొమెస్టిక్ వేస్ అండి. ఇవేంటిది డొమెస్టిక్ వేస్ లో వీళ్ళు కనిపెట్టిన మెథడాలజీ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. నార్మల్ గా వీళ్ళకి ఒక కంపెనీ ఇన్కార్పొరేట్ చేస్తారు. ఎవరైతే ఈ గవర్నమెంట్ లో ఈ ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళు కొన్ని కంపెనీస్ ఇన్కార్పొరేట్ చేస్తారండి. ఏం చేస్తారు? కొన్ని కంపెనీస్ ఇన్కార్పొరేట్ చేస్తారు. ఆ ఇన్కార్పొరేట్ చేసిన కంపెనీస్ కి వీళ్ళు ఏం చేస్తారంటే, బెనిఫిట్ పొందిన వాళ్ళు వీళ్ళకి ఏం చేస్తారంటే డబ్బులు ఇవ్వాలి కదా. డబ్బులు ఇచ్చేది ఎలా ఇవ్వాలంటే కనుక ఇక్కడ కంపెనీకి ఒక కాంట్రాక్ట్ పరంగానో ఒక ఇన్కమ్ పరంగానో ఇచ్చారనుకోండి, కంపెనీ మళ్ళీ ఏం చేయాల్సి వస్తుంది? దాని మీద ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. సో అలా కాకుండా వీళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటంటే క్యాపిటల్. మార్గం ఉంటుంది. వాట్ ఈస్ ద సోర్స్ దే హావ్, వాట్ ఈస్ ద ఆస్పెక్ట్ దే హావ్ చూసన్? క్యాపిటల్ మెథడ్, క్యాపిటల్ అప్రోచ్ చూస్ చేసుకున్నారంట. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు వీళ్ళు కంపెనీ పెట్టారు కదా. ఈ కంపెనీలో వీళ్ళ స్టేక్ ఎంత ఉండాలి? వీళ్ళ స్టేక్ కదండి ఎక్కువ ఉండాలి. కంపెనీలో ఈ గవర్నమెంట్ లో ఎవరైతే ల్యాండ్స్ లీజ్ కి ఇచ్చే గవర్నమెంట్ కి ఈ కంపెనీస్ కి పెద్ద కంపెనీస్ కి తక్కువ రేట్ కి ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి కొన్ని కంపెనీస్ ఇన్కార్పొరేట్ చేస్తారు. వాళ్ళకి స్టేక్ ఎంత ఉండాలండి? 50% అంటే ఎక్కువ ఉండాలి, గ్రేటర్ దాన్ 50%. అప్పుడు మాత్రమే ఈ ఫండ్ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు యూటిలైజ్ చేసుకోగలుగుతారండి. ఓకే, సపోజ్ ఏ అనే పర్సన్ ఇక్కడ గవర్నమెంట్ లో ఉన్నాడండి. వాడు ఈ ల్యాండ్స్ ని ఇక్కడ ఏం చేశాడండి? తక్కువ రేట్స్ కి ఇచ్చేసాడండి. ఇక్కడ ఏం జరిగిందంటే నేను అనుకున్న ఎగ్జాంపుల్ లో ఏ యొక్క కొడుకు ఉంటాడు కదా, ఏ సన్ హ్యాస్ ఇన్కార్పొరేటెడ్ వేరియస్ కంపెనీస్. చాలా కంపెనీస్ ఇన్కార్పొరేట్ చేశాడంట. ఇన్కార్పొరేట్ చేసి ఏం చేశాడంటే ఇక్కడ ఏం చేశాడంటే వీళ్ళు ఎంచుకున్న రూట్ అండి. వీళ్ళు ఎంచుకున్న రూట్ ఏంటంటే బ్యాలెన్స్ షీట్ రూట్ లో క్యాపిటల్ రూట్ అన్నమాట. ఇప్పుడు వీళ్ళకి 1,00,000 షేర్లు ఉన్నాయనుకోండి. ఈ 1,00,000 షేర్లకి ఇక్కడ 60% హోల్డింగ్ ఉంటే ఇంకొక 40% కి ఎంతైతే అవుతుందో అన్ని షేర్లు కూడా ఇష్యూ చేస్తారంట. ఇక్కడ జనరల్ గా ఇక్కడ తక్కువ వాల్యూమ్ అనుకుంటున్నారేమో. ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఇచ్చినందుకు బెనిఫిట్ గా ఇప్పుడు వీడికి 100 కోట్ల రూపాయల ల్యాండ్స్ ని 10 కోట్ల రూపాయలకి ఇచ్చేసాడు అనుకోండి. ఇక్కడ ఎంత ఉంది? 90 crores బెనిఫిట్ ఉందండి. ఎవరికి? కంపెనీకి 90 crores బెనిఫిట్ ఉంది. ఈ కంపెనీకి 90 crores బెనిఫిట్ ఏదైతే ఉంటుందో ఈ 90 crores బెనిఫిట్ లో వీళ్ళు ఎంత అడగచ్చండి? ఏ సన్ కానీ ఎంత అడగచ్చండి? అట్లీస్ట్ 50% అడగచ్చు. కొన్ని ఇందులో ఒక 40 crores అడిగారు అనుకోండి. 40 crores ఇక్కడ వీళ్ళకి కంపెనీలో వీళ్ళు ఏం చేయాలి? ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి. ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు వీళ్ళ స్టేక్ అనేది ఎంత తగ్గకూడదు? ఏఎస్ సన్ యొక్క స్టేక్ ఎంత తగ్గకూడదు? 60% తగ్గకూడదు. ఇప్పుడు వీడు 40 కోట్లు 40% స్టేక్ కోసం పెడుతున్నాడు అంటే కనుక వీళ్ళ కొడుకు ఏఎస్ సన్ 60% కి ఎన్ని కోట్లు పెట్టాలండి? అలా పెట్టకుండా ఉండాలంటే వీళ్ళు చూస్ చేసుకున్న మెథడాలజీ ఏంటి అంటే కనుక ఇక్కడ షేర్స్ ని ప్రీమియం కి ఇష్యూ చేయడం అండి. కంపెనీ ఏం చేస్తుందంట? అప్పుడే పుట్టిన కొత్త కంపెనీ. ఆ కంపెనీ ఏం చేస్తుంది? ఇక్కడ షేర్స్ ని ఈ 40% షేర్ హోల్డర్స్ కి అమ్మడానికి ఎందుకు ఇష్యూ చేస్తుందంటే షేర్ ప్రీమియం కి ఇష్యూ చేస్తుందంట. ఎందుకు ఇష్యూ చేస్తుందండి? షేర్ ప్రీమియం. ఇక్కడ షేర్ హోల్డర్స్ వాళ్ళ టోటల్ 1 lakh షేర్స్ లోంచి 60% షేర్స్ ఉంచుకుని 40% షేర్స్ కనుక అమ్మేస్తున్నారు అనుకోండి, ఎక్కువ అమ్మేస్తున్నారు అనుకోండి, మళ్ళీ వీళ్ళు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పే చేయాల్సి వస్తుందండి. అందుకోసం అని చెప్పేసి కంపెనీయే కొత్తగా షేర్స్ ఇష్యూ చేస్తుంది. కంపెనీ విల్ ఇష్యూ న్యూ షేర్స్ అనేవి ఇష్యూ చేస్తుందంట. ఆ న్యూ షేర్స్ అనేవి ఇష్యూ చేసినప్పుడు ఎందుకు ఇష్యూ చేస్తుందంట? ప్రీమియం కి ఇష్యూ చేస్తుందంట. ప్రీమియం అంటే అప్పుడే పుట్టిన కొత్త కంపెనీకి షేర్ వాల్యూ మహా అయితే 10 రూపీస్, లేకపోతే మరి ఎక్కువ కంపెనీకి ఏదైనా పేటెంట్ రైట్స్ అలాంటివి ఏమైనా ఉంటే కనుక ఒక 100 రూపీస్ ఉంటదండి. కానీ వీళ్ళు ఒక్కొక్క షేర్ ని 1 lakh ఇష్యూ చేస్తున్నారంట. ఎందుకంటే దేర్ ఇస్ నో సీలింగ్ లిమిట్ ఆన్ ది షేర్ ప్రీమియం విత్ రెస్పెక్ట్ టు కంపెనీస్ యాక్ట్. మీరు కంపెనీస్ యాక్ట్ లో కనుక చూసుకున్నట్లయితే ఒక కంపెనీ షేర్ ని
మీకు మీరు ఎంత కమ్మాలి అని చెప్పేసానంటే అక్కడెక్కడా కూడా మీకు స్పెసిఫిక్ గా ఒక ఇది అంటూ చెప్పలేదంటండి. అంటే ప్రీమియం ఎందుకంటే ఎక్కువ ఇష్యూ చేయకూడదు, ఎందుకంటే తక్కువ ఇష్యూ చేయకూడదు అని చెప్పేసి మనకి ఎక్కడ చెప్పలేదంట. సో దట్ ఇక్కడ 1 lakh కి ఇష్యూ చేసుకున్నా సరే మనకి కంపెనీస్ యాక్ట్ ప్రకారం తప్పు కాదంటండి. అంటే షేర్ వాల్యూ బేసిక్ షేర్ వాల్యూ ఎంత ఉంటది? ఇప్పుడు 100 రూపీస్ అనుకోండి, 100 షేర్స్ వాల్యూ, 100 రూపీస్ ఫేస్ వాల్యూ అనుకోండి, 100 రూపీస్ ఫేస్ వాల్యూ ఉంటది. మిగిలినంతా కూడా షేర్ ప్రీమియం ఉంటదండి. మిగిలిన షేర్ ప్రీమియం అనేది ఉంటది 99,900 కూడా ఏంటండి సెక్యూరిటీస్ ప్రీమియం ఆర్ షేర్ ప్రీమియం. సో షేర్ ప్రీమియం ఎంత ఉండకూడదని చెప్పేసి ఎక్కడైనా మీకు కంపెనీస్ యాక్ట్ లో ప్రొవిజన్ ఉందా? కంపెనీస్ యాక్ట్ లో రెగ్యులేషన్ ఉందా? లేదు. కాబట్టి కంపెనీస్ యాక్ట్ లో రెగ్యులేషన్ లేదు కాబట్టి మేము సెక్యూరిటీస్ ప్రీమియం కి ఇష్యూ చేసుకుంటాము. కంపెనీ యొక్క షేర్ ఏదైతే ఉందో కంపెనీ షేర్ వాల్యూని 100 రూపీస్ ఫేస్ వాల్యూ ఉన్నదాన్ని మేము 1 lakh ఇష్యూ చేసుకుంటున్నాము. 1 lakh అంటే 100 రూపీస్ తీసేస్తే మిగతా 99,900 ఏదైతే ఉందో అది సెక్యూరిటీస్ ప్రీమియం. అంత ఇష్యూ చేసుకోవచ్చా? ఎస్, ఇష్యూ చేసుకోవచ్చు అని చెప్పేసి కంపెనీస్ యాక్ట్ లో ఎక్కడ కూడా రెగ్యులేషన్ లేదండి. ఎక్కువ ఎంత ఇష్యూ చేసుకోవాలనే దానికి ఎక్కడ కూడా కంపెనీస్ యాక్ట్ లో రెగ్యులేషన్ లేదు. అలాంటప్పుడు వీళ్ళు చాలా తెలివిగాని ఈ ఆల్టర్నేటివ్ క్యాపిటల్ రూట్ మెథడ్ అనేది చూసుకున్నారండి. నార్మల్ గా ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ లో ఇక్కడ క్యాపిటల్ వచ్చిందంటే కనుక ఎక్కడైనా ట్యాక్స్ చేస్తారండి? నేను షేర్స్ ఇష్యూ చేశాను కంపెనీకి, షేర్స్ ప్రీమియం కి షేర్స్ ఇష్యూ చేసాము, దాని మీద డబ్బులు వచ్చాయి అని చెప్పేసి అంటే షేర్స్ కనుక కంపెనీ ఇష్యూ చేస్తే కనుక అక్కడ ఎక్కడైనా ఇన్కమ్ ట్యాక్స్ లో ట్యాక్సిబుల్ అవుతుందంటే ఇట్ ఈస్ ఏ క్యాపిటల్ రిసీట్. క్యాపిటల్ రిసీట్స్ అయితే ఏమవుతుందండి? స్పెసిఫిక్ గా చెప్తే తప్ప ట్యాక్సిబుల్ అవ్వదు అని చెప్పేసి వీళ్ళు ఏం చేసుకున్నారంటే వీళ్ళు ఈ మెథడాలజీని చూస్ చేసుకున్నారంట. సో ఈ మెథడాలజీని చూస్ చేసుకున్నప్పుడు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనిస్తే సెక్యూరిటీస్ ప్రీమియం అనేది జనరల్ గా చూసుకుంటే నార్మల్ గా ఉండి వాటికంటే చాలా ఎక్కువ ఇష్యూ చేస్తున్నారంట. ఇక్కడ ఏం జరిగింది అని చెప్పేసి అంటే అక్కడ వీళ్ళు ఇన్కార్పొరేట్ చేసిన కంపెనీస్ ఏంటంటే అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ అండ్ ప్రైవేట్ కంపెనీ. అదే లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ అనుకోండి, లిస్టెడ్ కే అయితే కనుక ఎక్కువ పెట్టుకుంటారండి, మార్కెట్ వాల్యూ తో కంపారిజన్ అనేది వచ్చేస్తుందండి. సో అలాగా అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువ ప్రీమియం పే చేసుకుంటున్నారు. అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ ఆర్ ప్రైవేట్ కంపెనీ షేర్స్, క్లోజ్లీ హెల్డ్ కంపెనీ షేర్స్ ని వీళ్ళు ఏం చేస్తున్నారంట సెక్యూరిటీస్ ప్రీమియం కి కొంటున్నారంట. సెక్యూరిటీ ప్రీమియం కి కొంటున్నారంట. ఆ సెక్యూరిటీ ప్రీమియం ని ఏం చేస్తాను అంటున్నాడండి? ట్యాక్స్ చేస్తాను అంటున్నాడండి. సార్ అంత ట్యాక్స్ చేస్తారా? కానీ ఇక్కడ ఏం చేస్తాడంటే ఫెయిర్ మార్కెట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేపిస్తాడంట. అంతకంటే ఎక్కువ కనుక నువ్వు ఇష్యూ చేసినట్లయితే క్లోజ్లీ హెల్డ్ కంపెనీ షేర్స్ ని నువ్వు సెక్యూరిటీస్ ప్రీమియం కంటే ఇన్ ఎక్సెస్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ, ఇక్కడ సెక్యూరిటీస్ ప్రీమియం మైనస్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఎంతైతే ఉంటుందో, ఇన్ ఎక్సెస్ వాల్యూ ఎంతైతే ఉంటుందో ఫెయిర్ మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ ఎంతైతే ఇష్యూ చేస్తున్నామో ఆ ఫెయిర్ మార్కెట్ వాల్యూ అంటే ఏంటి సార్? అంటే ఆర్మ్స్ లెంత్ ప్రైస్ అండి. అంటే మార్కెట్ లో ఈ కంపెనీకి ఎంత వాల్యూ ఇవ్వచ్చు. ఇప్పుడు కొత్తగా కంపెనీ ఇన్కార్పొరేట్ అయింది అనుకోండి, దానికి షేర్ వాల్యూ 1,00,000 రూపాయలు ఉంటుందండి. ఇక్కడ కొత్తగా కంపెనీ ఇన్కార్పొరేట్ అయితే దాని షేర్ వాల్యూ 1,00,000 రూపాయలు ఉంటుందా? ఉండదు. ఎంత ఉంటుంది? ఒక అట్లీస్ట్ 100 రూపాయలు 10 రూపాయలు ఉంటుందండి. సో ఆ ఫేస్ వాల్యూని బట్టి. సో ఆ వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూని మించి ఏదైతే వస్తుందో దాన్ని సెక్యూరిటీస్ ప్రీమియం అంటారు. దాన్ని ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఏదైతే ఉంటుందో, అంటే సెక్యూరిటీ ప్రీమియం అంటే టోటల్ షేర్ వాల్యూ మైనస్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ తీసుకుంటాం. ఫెయిర్ మార్కెట్ వాల్యూ తీసేసి వచ్చే ఎక్సెస్ అమౌంట్ ఏం చేస్తారంటే ఇట్ ఈస్ టాక్సబుల్ అని చెప్పేసి చెప్తున్నారు. సార్ ఇది క్యాపిటల్ రిసిప్ట్ కదా సార్? ఎస్, క్యాపిటల్ రిసిప్ట్ స్పెసిఫిక్ గా మెన్షన్ చేశాడు కాబట్టి అది ఏమవుతుంది? స్పెసిఫికల్లీ ప్రొవైడెడ్. ఆల్ క్యాపిటల్ రిసిప్ట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఎక్సెప్ట్ స్పెసిఫికల్లీ ప్రొవైడెడ్. కాబట్టి స్పెసిఫిక్ గా ప్రొవైడ్ చేసింది టాక్సబుల్ అవుతుంది అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. ఓకే, రైట్. వేర్ ఏ క్లోజ్లీ హెల్డ్ కంపెనీ రిసీవ్స్ ఎనీ ప్రీవియస్ ఇయర్ ఫ్రమ్ ఎనీ పర్సన్ బీయింగ్ ఏ resident any consideration for the issue of shares that exceeds the face value of the shares, the aggregate consideration received for such shares as exceeds the fair market value of the shares shall be chargeable to tax అని చెప్పేసి అంటున్నాడండి. అమ్మ మీరు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఒక పాయింట్ మీరు గమనించాలండి. ఏంటంటే కనుక అసలు ఈ సెక్షన్ అప్లై చేయాలా లేదా అని చెప్పేసి చెక్ చేసేటప్పుడు దేంతో చెక్ చేయాలండి? ఇక్కడ చెక్ ఈ సెక్షన్ అప్లికబుల్ అవుతుందా లేదా అని చెప్పేసి అప్లికబిలిటీ చెక్ ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ ఫేస్ వాల్యూ కంటే ఇన్ ఎక్సెస్ అలౌ చేస్తున్నారా? ఇన్ ఎక్సెస్ షేర్స్ ఇష్యూడ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ది ఫేస్ వాల్యూ.
చేస్తే గనక అప్పుడు ఈ సెక్షన్ ని చెక్ చేయాలంటండి. సెక్షన్ ఎప్పుడు చెక్ చేయాలి? షేర్స్ ఇష్యూడ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ది ఫేస్ వాల్యూ ఉంటే అప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి? చెక్ చేయాలంటండి. అర్థమవుతుందండి? షేర్స్ ఇష్యూడ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ది ఫేస్ వాల్యూ ఉంటే ఈ సెక్షన్ ని చెక్ చేస్తాం. ఓకే, ఈ సెక్షన్ ని చెక్ చేసిన తర్వాత ఇక్కడ మనం టాక్సబిలిటీ ఎలా చేస్తామండి? టాక్సబిలిటీ షేర్స్ ఇష్యూ ప్రైస్ మైనస్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ. సో ఇన్ ఎక్సెస్ ఆఫ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ ఎక్సెస్ ఆఫ్ అమౌంట్ ని టాక్సబుల్ చేస్తాం. దేంతో కంపేర్ చేస్తున్నాం? దేంతో కంపేర్ చేస్తున్నాం? ఫెయిర్ మార్కెట్ వాల్యూతో మనం కంపేర్ చేస్తున్నాం అని చెప్పేసి అని చెప్తున్నానండి. ఓకే రైట్. ఒక్కసారి జస్ట్ చూడండి అమ్మ ప్రొవిజన్. ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే షేర్స్ ఇష్యూ చేసాం, అవి ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఫేస్ వాల్యూ ఇష్యూ చేసామా? మా ఫేస్ వాల్యూకి ఇష్యూ చేస్తున్నట్లయితే అసలు ఈ సెక్షన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఫేస్ వాల్యూ కంటే ఇన్ ఎక్సెస్ ఇచ్చుంటే అప్పుడు మనం ఇక్కడ చెక్ చేయాలి. చెక్ చేసి సెక్షన్ లో టాక్సబిలిటీ ఏం చేస్తాం? షేర్స్ ఇష్యూ ప్రైస్ మైనస్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ. ఫెయిర్ మార్కెట్ వాల్యూ కంటే ఇన్ ఎక్సెస్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో ఆ ఇన్ ఎక్సెస్ ఆఫ్ అమౌంట్ మనం ఏం చేస్తామంటే టాక్సబుల్ చేస్తాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫేస్ వాల్యూకే షేర్స్ కనుక ఇష్యూ చేసినట్లయితే దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఫేస్ వాల్యూ కంటే ఎక్కువ కనుక ఇష్యూ చేసినట్లయితే అప్పుడు మనం అసలు చెక్ చేస్తాం. అప్పుడు దాన్ని దేంతో కంపేర్ చేయాలి? ఇష్యూ ప్రైస్ ని ఫెయిర్ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేయాలి. ఫెయిర్ మార్కెట్ వాల్యూ కంటే ఇన్ ఎక్సెస్ ఎంతైతే ఉంటుందో దాన్ని ఏం చేస్తామంటే మనం టాక్సబుల్ చేస్తాము అని చెప్పేసి అని చెప్తున్నారండి. ఓకే రైట్. సో where the closely held company receives in any previous year from any person being a resident any consideration for issue of shares that exceeds the face value of such shares, face value of the shares దాటుతుంది కాబట్టి then the aggregate consideration received such shares exceeds the fair market value of the shares shall be chargeable to tax అంటున్నాడు. ఫస్ట్ మనం ఈ సెక్షన్ ని చెక్ చేసింది ఎప్పుడు? ఫేస్ వాల్యూ కంటే షేర్స్ ఎక్కువ ఇష్యూ చేసినప్పుడు. తర్వాత మనం ఈ దేని ట్యాక్స్ చేస్తున్నాం? ఫెయిర్ మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ ఉన్న అమౌంట్ ని chargeable to tax చేస్తున్నాము. ఓకే, this provision shall not apply where the consideration for the issue of shares received by venture capital undertaking from venture capital company or venture capital fund or a specified fund or by a company from the class or class of persons as may be notified to central government on the account of fulfillment of specified conditions అని చెప్పేసి అంటున్నారు. or from a non resident అని చెప్పేసి అంటున్నారు. వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి కూడా ఇక్కడ అప్లికబుల్ కాదు అని చెప్పేసి చెప్తున్నారండి. ఎవరెవరి దగ్గర నుంచి చెప్తున్నారు చూడండి. వెంచర్ క్యాపిటల్ ఫండ్, వెంచర్ క్యాపిటల్ అండర్టేకింగ్ జాయింట్ వెంచర్ ఉన్నదండి. ఇప్పుడు టాటా ప్లస్ రిలయన్స్ రెండు కలిపి కొత్త వెంచర్ లోకి జాయిన్ అయ్యంటే అండి దాన్ని రీటా అంటున్నారంటే. ఏమన్నారు? రీటా అని చెప్పేసి అన్నారంటే. ఈ కంపెనీలోకి వీళ్ళిద్దరే షేర్ హోల్డర్స్ ఉంటారు. దీన్నే వెంచర్స్ జాయింట్ వెంచర్ అని చెప్పేసి అంటారు. వెంచర్ క్యాపిటల్స్ వీళ్ళిద్దరిని వెంచర్ క్యాపిటలిస్ట్ అంటారండి. సో దీన్ని వెంచర్ క్యాపిటల్ ఫండ్ అనొచ్చు. వీళ్ళు ఏంటంటే టాటా కంపెనీ రేటా కంపెనీలో షేర్స్, రిలయన్స్ కంపెనీ రేటా కంపెనీలో షేర్స్ ఎక్వైర్ చేస్తాయి. ఇక్కడ ఈ జాయింట్ వెంచర్ లో ఉంటే కనుక, వెంచర్ క్యాపిటల్ అండర్టేకింగ్ లో ఉంటే కనుక ఇన్ ఎక్సెస్ ఆఫ్ ది ఫేర్ మార్కెట్ వాల్యూ వీళ్ళిద్దరు షేర్ హోల్డర్స్ ఉంటారని చెప్పేసి డైరెక్ట్ గా ఐడెంటిఫై అయినప్పుడు వీళ్ళు పెట్టే క్యాపిటల్ ఇక్కడ ఉంటుందని చెప్పేసి తెలిసినప్పుడు ఇక్కడ ఈ ఎక్సెస్ ఆఫ్ ప్రొవిజన్ గురించి ఇక్కడ అప్లై చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అన్నారు. రెండు, సెంట్రల్ గవర్నమెంట్ కొంతమంది పర్సన్స్ ని, క్లాస్ ఆఫ్ పర్సన్స్ ని అక్కడ అలో చేస్తుందంటే వాళ్ళు ఫేర్ మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ మనం ఇష్యూ చేసుకోవచ్చు అంట. అలాగే ఇంకొకటి ఏంటంటే నువ్వు మోసం చేస్తే నాన్ రెసిడెంట్ ని మోసం చేయొచ్చు కానీ రెసిడెంట్ ని మోసం చేయకూడదు. కాబట్టి నాన్ రెసిడెంట్ కి ఏమని చెప్తున్నాడండి? నాన్ రెసిడెంట్ కనుక నువ్వు ఫెయిర్ మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువకి షేర్స్ అమ్మేయచ్చు అంటండి. దానివల్ల కంపెనీ ఇండియాకి ఏమొస్తుంది? డబ్బులు వస్తాయి. సో కాబట్టి నాన్ రెసిడెంట్ అనుకుంటే కనుక నువ్వు ఏం చేయొచ్చు? ఇన్ ఎక్సెస్ ఆఫ్ ది ఫెయిర్ మార్కెట్ వాల్యూ 100 రూపాయలు ఉన్న షేర్ ని నువ్వు నాన్ రెసిడెంట్ కి 1000 రూపాయలు అమ్మచ్చు అంటండి. అమ్మినా సరికి ట్యాక్సిబిలిటీలోకి రాదు అని చెప్పేసి అంటున్నాడు అండి. ఓకే, సో నాన్ రెసిడెంట్ కూడా నువ్వు ఇష్యూ చేసుకోవచ్చు. రైట్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు మనకి ఏమంటున్నాడంటే 56(7)(b). సార్ 56(7)(b) అంటే ఇది క్యాపిటల్ గురించి సంబంధించింది కదా సార్ అంటే ఇది క్యాపిటల్ రిసిప్ట్ అండి. స్పెసిఫిక్ గా చెప్పారు కాబట్టి క్యాపిటల్ రిసిప్ట్ ఏమవుతుంది? టాక్సబుల్ అవుతుంది. ఓకే రైట్. ఇక్కడ సార్ ఇక్కడ ఇన్ ఎక్సెస్ ఆఫ్ అమౌంట్ చూస్తే కనుక ఇన్ ఎక్సెస్ ఆఫ్ అమౌంట్ 10,000 దాటితే ట్యాక్స్ చేస్తారా? 20,000 దాటితే ట్యాక్స్ చేస్తారా? 50,000 దాటితే ట్యాక్స్ చేస్తారా? అలాంటి లిమిట్స్ ఏమైనా ఉన్నాయా సార్? లేవంటండి. వెరీ ఇంపార్టెంట్, అదే లేవు.
అంటే లిమిట్స్ అనేవి లేవంటే ఇన్ ఎక్సెస్ ఆఫ్ అమౌంట్ ఎంత ఉన్నా సరే ఇక్కడ ఏం చేస్తారంటండి టాక్సబుల్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారండి. ఓకే రైట్. సో ఇక్కడతో మనకి ఏం కంప్లీట్ అయిందంటే ఓన్లీ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లో మాత్రమే టాక్సబుల్ అయ్యే కేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లో టాక్సబుల్ అయ్యే కేసెస్ లో ఏమేమి చూసామంటే కనుక డివిడెండ్స్ గురించి మాట్లాడుకున్నాం, విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్, క్రాస్వర్డ్ పజిల్స్, రేసెస్ గురించి మాట్లాడుకున్నాం, ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎట్ ప్రీమియం ఎక్సీడ్స్ ద ఫెయిర్ మార్కెట్ వాల్యూ అనేది మాట్లాడుకున్నామంట. సో నెక్స్ట్ ఇంకా మనం మాట్లాడుకోవాల్సినవి ఫర్ ఫ్యూచర్ గురించి తెలుసు, ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుకుంటాం, సమ్ ఆఫ్ మనీ ప్రాపర్టీ రిసీవ్డ్ గురించి మాట్లాడుకుంటాం. సో మిగతా ఆస్పెక్ట్స్ అన్ని కూడా నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడుకుని ఈ టాంజిబిలిటీస్ ని కంప్లీట్ చేసుకుందాం.